వెల్కమ్ టు శాఖం. సో మనం జ్ఞానేశ్వర్ క్లాసెస్ టీచర్ సెంటర్ నెలకొకసారి 10 మంది హాస్టల్ ద్వారా టీచర్ హాస్టల్ హాస్టల్ ద్వారా ఒక్కొక్క రాష్ట్రం పెట్టుకుంటాం. అందులో భాగంగా ఈరోజు కర్ణాటక రాష్ట్రం నుంచి కుమార్ సార్ ద్వారా తీసుకుంటాం. ఉమెన్ టైం సార్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనకి శాకాంబరి జ్యోతిషాలయం అలాగే జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్ వీళ్ళు ఏంటంటే మనకి ప్రతి ఆదివారం కొన్ని టాపిక్స్ అంటే జ్యోతిషపరమైన టాపిక్స్ మీద వాళ్ళు రీసెర్చ్, కొంతమంది ఆస్ట్రాలజర్స్ వాళ్ళ అనుభవాలు వాళ్ళు సంపాదించిన జ్ఞానాన్ని మనకి పంచడం అనేది జరుగుతూ ఉంది ప్రతి ఆదివారం. వీటిలో కూడా మనం భాగస్వాములుగా ఉన్నందుకు అదొక రకమైన ఆనందం, దైవకృప అని అనుకోవాలి. వాస్తవానికి జ్యోతిషం ప్రాముఖ్యత ఏంటి అసలు? ప్రతి మనిషికి జ్యోతిష్యం ఎందుకు తెలుసుకోవాలి అనేది మనకి కొన్ని రకాలుగా మనం ఆలోచించుకోవాలి అసలు ఒకసారి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ జాతకాలన్నీ వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్ అంటుంటారు. మనం అలాంటి వాళ్ళని కూడా చూస్తుంటాం. వాళ్ళు ఎందుకు అలాగా ప్రవర్తిస్తున్నారు జాతకాలు వేస్ట్ అని? అసలు ఆ జ్యోతిష్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది మనకి? అదొకటి కూడా ఆలోచించాలి. రెండోది, మనం అసలు నిజంగా దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా? దీని గురించి కూడా ఒకసారి మనం ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక ఛాలెంజ్ మనిషి జీవితంలో. దేవుడి గురించి ఎప్పుడు ప్రశ్నార్థకంగానే ఉంటుంది. నా వరకు నేను ఆలోచిస్తే కనుక దేవుడు ఉన్నాడని బలంగా నమ్ముతా. దేవుడు ఉన్నాడు, ఈ జ్యోతిష శాస్త్రం ఉంది అని చెప్పేసి చాలా గట్టిగా నమ్మాల్సి వస్తుంది ఒకసారి. ఎందుకంటే నా వయసులో ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల సంఘటనలు కూడా ఎప్పటికప్పుడు దేవుడు నేను ఉన్నాను అనేది నిరూపణ జరుగుతూనే ఉంది. నేను ఆలోచిస్తూ ఉంటా ఎప్పుడు. ఎందుకంటే కొంతమంది ఏమో కొన్ని సెక్టార్స్లో ఎందుకు బాధపడుతున్నారు, కొంతమందికి కొన్ని సెక్టార్స్ లో ఎందుకు ఆ లాభాన్ని పొందుతున్నారు, ఆనందాన్ని పడుతున్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క రకమైన కష్టం, ఒక్కొక్క రకమైన పీడ. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇలా ఇప్పుడు ఒకటి కాదు, కొన్ని లక్షల యక్ష ప్రశ్నలు ఎప్పుడు నా మనసులో వస్తూనే ఉంటుంది. దీనికోసం నేను ప్రయత్నం చేస్తుంటా జీవితంలో. ఇప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం, ఎతుకుతా ఉంటాం, ఎక్కడ దొరికిద్ది, ఏం దొరికిద్ది అని. నాకేంటంటే సమాధానం అనేది జ్యోతిష రూపంలో కనబడింది. ఎందుకంటే ఒక పర్సన్కి ఒక రకమైన కష్టం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, సంసార బాధలను ఎక్కువ ఎదుర్కొంటా ఉంటాడు. ఒక్కొక్కళ్ళ సంసార బాధలు పెద్దగా ఉండవు. ఒక్కొక్కళ్ళు జీవిత భాగస్వామితో ఎన్నో సమస్యలు పడుతుంటారు. ఒక్కొక్కళ్ళు ఏమో సంతానంతో సమస్యలు పడుతుంటారు. ఇలాగా ఒక్కొక్కళ్ళ తల్లి వల్ల సమస్యలు పడుతుంటారు, ఒకళ్ళ తల్లి వల్ల సుఖాన్ని పొందుతుంటారు. ఒకటి కాదు, చాలా రకాల ప్రశ్నలు అన్నమాట. దీంట్లో మళ్ళీ మనకు పురాణాల్లో దొరుకుతాయి, అవేదాల్లో దొరుకుతాయి అని చెప్పి ఏంటంటే ఉపనిషత్తుల్లో దొరుకుతుంది. నా జర్నీ ఏంటంటే చాలా లాంగ్ టర్మ్ జరిగిందని చెప్పాలి. అసలు ఆ సమస్య మూలం ఏంటి, ఎక్కడ వస్తుంది, ఎందుకు వస్తుంది, అసలు మనం దేని వెనకాల ప్రయాణం చేస్తున్నాం, దీనికి మనకి జ్యోతిషపరమైన పరిష్కారం ఏమైనా దొరికిద్దా, అదొకటి ఆలోచిస్తుంటాం. రెండోది, మనం చేసే కర్మల వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయి మనకి, మళ్ళీ అదొక ప్రశ్న నాకు. ఇలాగేంటంటే కొన్ని లక్షల ప్రశ్నలు ప్రతిరోజు ఒక రకమైన అంతర్యుద్ధం జరుగుతుందని చెప్పాలి మానసికంగా. మళ్ళీ మొదలుగా వస్తాం, జ్యోతిషంలో మళ్ళీ ఎదుగుతూ ఉంటాం, ఏంటి ఎందుకు జరుగుతుంది ఇలాగ. ఈ ప్రాసెస్లు ఏంటంటే చాలా రకాలుగా ఆలోచించి పరాశర మహర్షి ఏం పెట్టాడు బేసిక్స్ అని వాటి మీద మళ్ళీ ఆలోచించడం. ఒకటి కాదు, చాలా రకాలు. ఎందుకు ఇలా జరుగుతుంది మనకి? ఒకళ్ళకి ఒకటి బాగుంటుంది, ఉద్యోగంలో బాగుంటారు, ఒకళ్ళు ఉద్యోగం లేకుండా ఇబ్బందులు పడుతుంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తాం. మళ్ళీ మనకు 12 రాసులు, 12 లగ్నాలు పెట్టారు. ఈ లగ్నాల్లో అంతర్గతంగా వాళ్ళు ప్రతి మనిషి ఎక్కడ సఫర్ అవుతున్నారు, ఎక్కడ పీడించబడుతున్నారు, ఎక్కడ సుఖపడుతున్నారు, నేను అది ఆలోచిస్తూ ఉంటా ఇప్పుడు. ఇప్పుడు చాలా మంది, నేను కొన్ని క్లాసెస్లో ఏంటంటే లగ్నాన్ని ఆ పెద్ద శుభుడేం కాదండి, లగ్నం అశుభుడు అయ్యే అవకాశం ఉంటుంది అంట.
కొంతమంది ఏంటంటే 159 శుభత్వం ఉంది కదండి, లగ్నం శుభుడే కదా అని కొంతమంది అంటారు. ఇంకొక రకంగా చూసుకుంటాం అనుకోండి, మనకి సూర్యచంద్రులు పక్కన పెడితే పంచమహాపరుష యోగాలు అని చెప్పి 5 గ్రహాలకు ఇచ్చారు. ఈ 5 గ్రహాలకు మనకి రెండు రాసుల ఆధిపత్యాన్ని ఎందుకు ఇచ్చారు అని ఒక్కోసారి ఆలోచన వస్తుంటుంది. కాలపురుష కుండలి ఒక్కసారి చెక్ చేస్తుంటే మళ్ళీ వాటి కారకత్వాలు, ఒక మేష లగ్నాన్ని నేను తీసుకున్నాను, దానికి అధిపతి కుజుడుగా అనుకున్నాం, దానికి జీవు దేహం అనే కారకత్వం ఇచ్చాడు మనకు, ఇది పరాశర మహర్షి. సరే, దేహం అనే కారకత్వం మేష లగ్నానికి ఇచ్చాడు కాలపురుష కుండలిలో 1వ భావానికి, అష్టమ భావాధిపతి కూడా ఆయనే అయ్యాడు. అంటే ఇక్కడ ఏంటి, న్యూట్రల్ మనం ఏమవుతుంది ఇక్కడ అని ఇంకోసారి ఆలోచిస్తుంటా. ఒకటేమో దే లగ్నం, ఇంకోటేమో స్ట్రగుల్, అంటే దేహానికి స్ట్రగుల్, అంటే ఈ వ్యక్తిత్వం ఏమవుతుంది, న్యూట్రల్ అవుతుంది కదా అని ఒక్కోసారి ఆలోచన. అంటే మనిషిని న్యూట్రల్ గా ఎందుకు పుట్టిస్తున్నాడు, వీళ్ళు ఎందుకు ఇక్కడ బాధపడుతున్నారు అని అదొక దేహం, ఈ దేహం ఎందుకు సఫర్ అవుతుంది. అలా 4th హౌస్ లో మనకి ఇవాళ మనం చర్చించబోయే కర్కాటక రాశి గురించి చూస్తే గనక దీన్ని కాలపురుష కుండలో 4వ భావంగా చెప్పాడు. 4వ భావానికి మనకు ఒకటే ఇచ్చాడు, మాతృకారకత్వం అని ఒకటి, మనఃకారకుడిగా చంద్రుడు కూర్చోబెట్టడం. అదొకటే కాదు, ఇక్కడ దేహానికేమో నీచ స్థితిని ఇస్తున్నాడు, జీవానికేమో ఉచ్చ స్థితిని ఇస్తున్నాడు. అంటే మనస్సుకి జీవంకి ఉచ్చ స్థితి కాలపురుష కుండల 4th హౌస్, అంటే గురుడు అనమాట, జీవకారకుడు. దేహానికేమో నీచ స్థితిని ఇచ్చాడు, ఇది 4th హౌస్. ఎందుకు ఇచ్చి ఉంటాడని అదొక ఆలోచన. అంటే వీళ్ళు పరాశర మహర్షి ఉచ్చ నీచాలను ఎందుకు మెన్షన్ చేశాడు, చరస్థిర రాశులను ఎందుకు మెన్షన్ చేశాడు అంటే అసలు ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఈశ్వరుడు యొక్క జ్ఞానం ఎంతవరకు ఉంటుంది, వీళ్ళు ఎందుకు సఫర్ అవుతున్నారు, ఒక్కోసారి ఆలోచిస్తారు. జ్యోతిషం అనగానే ఈ జ్యోతిషం పేరు మీద కూడా చాలా రకాల ఆలోచనలు ఉంటాయి. జ్యోతి అంటే వెలుగు అనుకుంటాం, ఈశ్వరుడు అంటే ఈశానుడు, ఈశ్వరుడు యొక్క జ్ఞానం అనుకుంటాం, అగ్ని అని ఒక తత్వం వస్తుంది. ఈ అగ్నితత్వ గ్రహమైన కుజుడు అక్కడ జలతత్వం ఉంటే నేసపడ్డాడని చెప్పి అదొక లాజిక్. అంటే ఒక రకంగా కాదు, ఎన్నో రకాలుగా మనకేంటంటే జ్యోతిష్యం ఎప్పటికప్పుడు మనల్ని పరీక్షలు పెడుతూనే ఉంది. మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, అసలు మనం ఎటువైపు వెళ్తున్నాం, ఈశ్వరుడు యొక్క అద్భుతమైన జ్ఞానం మనకు ఉందా, ఆయన మనకేం చెప్తున్నాడు, అంటే దేవుడు లేడు అనుకునే వాళ్ళు ఎందుకు కష్టాలు పడుతున్నారు, దేవుడు ఉన్నాళ్ళు అనుకున్న వాళ్ళు ఎందుకు వాళ్ళు కష్టాలు పడుతున్నారు, ఉన్నా కష్టాలు పడుతున్నారు, లేకపోయినా కష్టాలు పడుతున్నారు, ఇదంతా ఎందుకు జరుగుతుందని ఒక ఆలోచన. కొంతమంది ఏమో మనల్ని వస్తారు, సార్ ఏమన్నా కష్టం వచ్చిందంటే రెమెడీ చెప్పండి సార్ అంటారు. ఈ రెమెడీలు ఏంటని నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, చెప్తా ఉంటాను, కాకపోతే వచ్చారు కదా అని, వాళ్ళు ఏదో అడిగారని. నిజంగా అసలు రెమెడీ అవసరమా, అసలు ఆ సమస్యకి మూలంగా పరిష్కారం మనం ఎక్కడ చేయాలి, ఏదో పరిహారం చేస్తామా, కంప్లీట్ గా పరిష్కారాన్ని రూట్స్ నుంచి క్లీన్ చేయాలా, ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే నాకు ఒకసారి ఇదే పురాణాల్లో వేదాల్లో చదువుతున్నప్పుడు కథలో ఈ వినాయకుడి గురించి ఒకసారి ఆలోచన వచ్చింది. ఆలోచిస్తుంటా, కేతు అనగానే జ్యోతిష్యంలో వినాయకుడిని ఎందుకు తీసుకుంటాం, కుజుడు అనగానే సుబ్రహ్మణ్యుని ఎందుకు తీసుకుంటాం అధిపతి గ్రహంగా, మళ్ళీ ఆ కుజుడేమో కర్కాటక రాశిలో ఎందుకు నేసపడుతున్నాడు, మళ్ళీ అదొక ఆలోచన పడింది. ఇలా ఒకటి కాదు, చాలా రకాల ప్రశ్నలు ఏంటంటే సందిగ్ధంలో పడిపోయి ఉన్నాయి. ఈశ్వరుడేమో మళ్ళీ జ్ఞానం కారకుడు, పార్వతి ప్రకృతి జ్ఞానం అని ఒక రకమైన ఆలోచన. అంటే గణేషుడిని కేతువు పెట్టారంటే ఆ కేతువు హెడ్లెస్ కాబట్టి, రూట్స్ కాబట్టి, అంటే తలలేని వ్యక్తి అని, అంటే స్పర్శను బట్టి వెళ్తుంటాడు అని కేతువుని తీసుకుంటాడు. గణేశుడు పెట్టారంటే ఆ ఈశ్వరుడు గణేశుడు తలకాన్ని అరిగాడు కాబట్టి అతను హెడ్లెస్ క్యాండిడేటే కాబట్టి ఈ వినాయకుడిని కేతువు పెట్టాడని చెప్పి ఒక ఆలోచన. మళ్ళీ ఆయనకి ఒక ఆధిపత్యం ఇచ్చారు మనకి, పురాణాల్లో అదొక కథ ఉంటుంది మనకి. ఈ సర్వగణాలకి ఆధిపత్యం, విఘ్నాలని నిర్మూలన చేసే ఆధిపత్యం గణేశుడికి ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి ఒక స్టోరీ మనకు రన్ అవుతుంది పురాణాల్లో. ఈ శివుడికి ఏంటంటే 2 పుత్రులు, అందులో గణపతి ఒకడు,
ఇంకొకటేమో సుబ్రహ్మణ్యుడు, అంటే కుజగ్రహానికి ఆధిపత్యంగా తీసుకుంటాం. ఈ సుబ్రహ్మణ్యుడు శివుడు పుత్రుడే, గణేశుడు కూడా శివపుత్రుడే. వీళ్ళ స్టోరీని ఎందుకు ఇచ్చారు మనకని చెప్పి అదొక ఆలోచన అన్నమాట. వీళ్ళకేమో ఆధిపత్యం కోసమేమో ఇద్దరికి పోటీ పెడితే అతను వాహనం, నెమల వాహనం ఎక్కేమో అతను సప్త సముద్రాల వైపు ప్రయాణం చేస్తాడు సుబ్రహ్మణ్యుడు. గణపతి ఏమో తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అంటే ఈ కాన్సెప్ట్ లో నాకు ఒక్కసారి ఆలోచన వస్తూ ఉంటుంది. ఎందుకంటే వినాయకుడు శివుడి చుట్టూ ఎందుకు తిరిగాడు? ఎందుకంటే అతను హెడ్లెస్. ఇంకొక సుబ్రహ్మణ్యుడు ఏమో దేహం ఎందుకు ప్రయాణం చేశాడు, ఎందుకు అలసిపోయాడు అతను? అంటే ఒక జ్ఞానం అనేది ఆలోచించడం మొదలు పెట్టాను. ఇప్పుడు విఘ్నాలని తొలగించాలి, విఘ్నేశ్వరుడు అంటాం. ఇక్కడ విఘ్నము అంటాం, విఘ్నేశ్వరుడు అంటాం, గణేశుడు అంటాం. ఇక్కడ చాలా పేర్లు ఉంటాయి మనకి ఇది గణపతికి వచ్చి. అంటే ఒక పర్సన్ కి, అది కూడా ఒక శివుని తీసుకుంటే, ఈశానుని మనం తీసుకుంటే గనక అతను ఉన్న ఇద్దరు పుత్రులు అంటే ఏంటి ఆ ఇద్దరు పుత్రులు అని? ఒకటి గణేశుడిని మనం తీసుకున్నాం అనుకోండి. శివుడిని ఆత్మ అంటే, ఈ ఆత్మకి మనం ఆత్మకారకుడిని శివుడిగా తీసుకుంటాం. అది ఒక రకంగా చెప్పుకుంటే మనకి గ్రహాల్లో సూర్యుని కూడా ఆత్మకారకుడిగా తీసుకుంటాం. ప్రతి మనిషిలో ఒక ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మ శివుడే, దాన్ని ఎవరు కాదనలేదు. కానీ ఈ ఆత్మ ఎప్పుడు ఉచ్చ స్థితికి వెళ్తుంది, ఎప్పుడు పీడించుంటుంది. ఆత్మకి ఇద్దరు పుత్రులు ఉంటారు. ఈ ఆత్మకి ఇద్దరు పుత్రులు కావాలి. ఒకటేమో వెలుగనే జ్ఞానం. ఈ జ్ఞానం ఏం చేస్తుంది? ఈ ఆత్మని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్తుంది. రెండోది, ఈ ఆత్మ ఉండటానికి ఒక శరీరం కావాలి. ఆ శరీరాన్ని సుబ్రహ్మణ్యుడిగా తీసుకున్నాం, కుజగ్రహంగా తీసుకున్నాం అనుకోండి. మనకి ఈ శరీరానికి, ఈ ఆత్మకి రెండే రెండు వెళ్తాయి. ఒకటేమో జ్ఞానం అనేది, అగ్ని అనేది మనం తీసుకెళ్తుంది శరీరాన్ని జీవిగా బతికించడానికి. రెండు, దేహం అనేది సుబ్రహ్మణ్యుడు అధీనం అనుకో. నేను ఆలోచిస్తుంటా, ఇప్పుడు ఏమని ఆలోచిస్తుంటాం? వినాయకుడు శివుడు చుట్టూ తిరిగాడు, అధిపతి అయిపోయాడు. శివుడు చుట్టూ తిరుగుతాం వల్ల, ప్రదక్షిణ చేయటం వల్ల అతనికి ఆధిపత్యం వచ్చింది, విఘ్నాధిపత్యం వచ్చింది, దేవతలందరూ హర్షించారు అని చెప్పి అంటాం. అంటే దేవతలు ఎందుకు హర్షిస్తున్నారు? ఈయన శివుడు చుట్టూ తిరగటం వల్ల ఈయనకి ఎందుకు ఆధిపత్యం వచ్చింది? అట్లా ఈ ప్రశ్న ఏంటంటే నాకు చాలా సంవత్సరాలు నాకు రన్ అయ్యేది ఎక్కువ. ఇప్పుడు ఒక మనిషికి ఏ కష్టం వచ్చినా కూడా చాలా మంది ఏం చేస్తారంటే మాయ వైపు ప్రయాణం చేస్తుంటారు, ఎంతో దూరం పరిగెడుతుంటారు. ఈ పరిగెత్తే ప్రాసెస్ అంతా ఏంటంటే దేహం అనేది, అంటే అజ్ఞానం అనే దేహం అనేది ఎప్పుడు పరిగెడుతూ ఉంటది. నాకు అది కావాలి, ఈ సమస్య కావాలి, ఆ కోరిక కావాలని. కానీ కష్టం తీరదు. అందుకే ఫోర్త్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ దేహం నీరసపడిపోతుంది. ఎందుకంటే మానసిక నిర్ణయ స్థానం ఫోర్త్ హౌస్, పీస్ ఆఫ్ మైండ్, ఇక్కడ దేహానికి బలహీనం. కానీ వినాయకుడు శివపార్వతుల చుట్టూ తిరిగాడు, ఆధిపత్యం తీసుకున్నాడు. అంటే ఏ సమస్య అయినా సరే, ఏ విఘ్నాన్నైనా మనం తీర్చాలంటే మనిషికి కావాల్సింది జ్ఞానం. జ్ఞానం చుట్టూ పరిభ్రమణ చేయాలని చెప్పేసి. అంటే సర్వజ్ఞాని ఎవరైనా ఉండాలంటే గనక మనకి సృష్టిలో ఆది దంపతులే, పార్వతీ పరమేశ్వరులు అని చెప్పాలి. పార్వతీ పరమేశ్వరులు మనం భౌతికంగా చూడకుండా వాళ్ళు జ్ఞాన స్వరూపులుగా మనం భావిస్తే, గణపతి జ్ఞానం చుట్టూ పరిభ్రమించాడు అని చెప్పాలి. గణపతి ఎప్పుడైతే ఈ జ్ఞానం చుట్టూ పరిభ్రమిస్తే ప్రతి సమస్యను తను తీర్చగలుగుతాడు. సృష్టిలో వచ్చే ప్రతి సమస్యని తీర్చేది ఏదన్నా ఉందంటే కనుక అది జ్ఞానమే. ఎంత దూరం పరిగెత్తినా కూడా అక్కడ జ్ఞానమే ముందు ఉంటుంది సమస్యను తీర్చడానికి. అప్పుడు సుబ్రహ్మణ్యుడు ఇన్ని సముద్రాలు స్నానాలు చేయాలి పరిగెడుతుంటే, అక్కడ తనకంటే ముందు గణపతి ఎందుకు ఉంటున్నాడు అంటే అక్కడ సమస్యను తీర్చేది జ్ఞానమే, ఈ దేహం కాదు అని. దేహం పరిభ్రమిస్తూ ఉంటుంది సృష్టిలో, కానీ జ్ఞానం అట్లా కాదు. ఎలాంటి చీకటినైనా సరే, చీకట్లో మనం ఎంతో పరిగెడతా ఉంటాం, చీకట్లో ఎత్తుక్కుంటాం బెట్ట. ఒక చిన్న అగ్గిపుల్ల పెట్టి ఒక చిన్న దీపం వెలిగిస్తే గనక చీకటే కనబడదు. ఆ ఏదైతే ఉందో సూక్ష్మాన్ని, ఆ సూక్ష్మాన్ని పట్టుకోగలిగాడు కాబట్టి గణపతి. అంటే జ్ఞానం అంటే శివుడుకున్న ఇద్దరు పుత్రుల్లో ఒకటి జ్ఞానం అయితే మనం చూసుకుంటే గణపతిగా జ్ఞానాన్ని తీసుకోవాలి. శివుడు ఆత్మ అయితే, ఈ ఆత్మ రక్షించబడాలంటే గణపతి కావాలి. అంటే
జ్ఞానం కావాలి, ఈ ఆత్మని ఉన్నత స్థితిలో తీసుకెళ్తాకని చెప్పేసి మనకి ఈ స్టోరీలోంచి ఒక అంతర్కోణం కనబడుతుంది. అజ్ఞానం అనే సుబ్రహ్మణ్యుడు అంటే దేహ కోరికలు ఏవైతే ఉంటాయో ఈ పీడలు అనమాట. ఈ పీడలు ఏంటంటే మనకి సమస్యలు ముందు ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఇట్లా మనకేంటంటే జ్యోతిష జ్ఞానం నుంచి కూడా మనకి ఏం కావాలి అని చెప్పి మనం ఒకటి తీసుకోవాలి. ఇంకా రెండోది ఈ పరాశర మహర్షి మనకి ఉచ్చ స్థితులు, నీచ స్థితులని, చరరాశులని, స్థిరరాశులని ఎన్ని పెట్టాడు కదా. ఇప్పుడు మనం ఒక కర్కాటక రాశి గురించి తీసుకున్నాం అనుకోండి. కర్కాటక లగ్నం తీసుకున్నాం. శని అనంగానే మనకి పీడాకారకుడు, కుజుడు అనంగానే ఒక క్రూర గ్రహం. ఇలాగ మనకి బేసిక్స్ చెప్పారు కొన్ని. ఒక క్రూర గ్రహానికేమో కర్కాటక రాశిని మనం లగ్నంగా మారిస్తే గనక చతుర్థ భావాన్ని, పంచమ దశమాధిపత్యం ఒక క్రూర గ్రహానికి ఇచ్చారు, అశుభ గ్రహానికి, కుజుడు అంటే దేహానికి ఇచ్చారు అన్నమాట. అతను నేర్చబడ్డాడు లగ్నం. ఇంకొకటి పీడాకారకుడికేమో సప్తమ అష్టమ ఆధిపత్యం ఇచ్చాడు. అంటే నేను ఆలోచించాను, చాలా మంది కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ జీవితంలో స్ట్రగుల్స్, అవమానాలు, ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారంటే వాళ్ళు ఒకటి సప్తమ భావాధిపతి శని అవుతున్నాడు కాబట్టి వాళ్ళ కర్మ ఏదైతే ఉందో వాళ్ళ వ్యాపారాల చుట్టూ స్ట్రగుల్స్, రీసెర్చ్ అని ఒకటి జనరల్ గా చూసుకుంటాం. కానీ వీళ్ళు వాళ్ళ జీవిత భాగస్వామ్యం ఎప్పుడైతే వస్తుందో ఆ జీవిత భాగస్వామ్యం వల్ల కష్టాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటారని చెప్పేసి నాకు ఒక క్లారిటీ. ఎందుకంటే సప్తమాధిపతికే శని ఇచ్చాడు పీడాకారకుడు. వీళ్ళ వీళ్ళకి పీడ ఏదైతే వస్తుందో ఆ పీడకి కారణం ఏంటంటే సప్తమ భావం. అంటే వైవాహిక జీవితం, మానవ జీవితంలో చూసుకుంటే కనుక మానవ జీవితం కాలచక్రాన్ని మనం చూస్తే ఈ వైవాహికం ఏదైతే ఉంటుందో, వివాహ జీవితం ఏదైతే ఉంటుందో ఆ వివాహ జీవితానికి ఇంకో ఆధిపత్యం ఉంటారు, అష్టమాధిపత్యం. దానికి కారకుడు కూడా మళ్ళీ శని అవుతున్నాడు, పీడించబడుతున్నాడు. అంటే వీళ్ళకి సప్తమ భావంలో ఎక్కువ పీడ ఉంటుంది. ఆ పీడ ఎందుకు ఉంటుందంటే మళ్ళీ అక్కడ సప్తమ భావంలో కుజుడు ఉచ్చ స్థితిని కూడా పొందుతున్నాడు అక్కడ. ఒక శరీరాశి అయిన మకర రాశిలో ఒక అశుభ గ్రహం అయిన కుజుడు ఉచ్చ స్థితిని పొందుతున్నాడు అంటే ఆ శరీరాశిని డిస్టర్బ్ చేశాడు అని. అంటే సప్తమ భావం చాలా యాంగర్ గా ఉంటుంది, అగ్రెసివ్ గా ఉంటుంది. అక్కడ కుజుడు వల్ల కొద్దిగా యుద్ధమైన వాతావరణం జరుగుతుంది. చాలా మంది కర్కాటక రాశి వాళ్ళ జీవితాలు చూస్తే కనుక భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. అలాగే ఒక రకమైన ఘర్షణ వాతావరణం ఉంటుంది. యాంగ్జైటీ పర్సన్స్ ఉంటారు. ఓవర్ యాంగ్జైటీ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక కర్కాటక రాశి కానీ లగ్నం కానీ చూసుకుంటే వాళ్ళ భార్య గానీ భర్త గానీ వాళ్ళు చాలా ఓవర్ యాంగ్జైటీగా ఉంటారు. ఒక రకమైన అగ్రెసివ్ మూడ్ ఉంటుంది వాళ్ళకి అని చెప్పాలి. కానీ కర్కాటక రాశి వాళ్ళు చూసుకుంటే దేహం అనేది అక్కడ కుజుడు నీచబడిపోతున్నాడు. ఇక్కడ నెగిటివ్ యాంగ్జైటీ అనేది ఈ లగ్న జాతకులకు ఉంటుంది. వీళ్ళ దేహం అనేది ఎప్పుడు ఏదో ఒక రకమైన సమస్య పాలవుతుంటుంది అని చెప్పాలి దేహానికి సంబంధించి. ఎందుకంటే అక్కడ దేహాలాడు కుజుడు నీచబడుతున్నాడు. అంటే ఈ దేహం అనేది ఎప్పుడు ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటుంది కర్కాటక రాశిలో. ఇది ఒకటి మనం ప్రిడిక్షన్ లో మనం ఆలోచించవచ్చు. అంటే ఇది కాలపురుష గుండలు కాబట్టి కొన్ని కొన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాయి కర్మలు. వీళ్ళు అనుభవించాల్సిన పీడలు ఏవైతే ఉంటాయో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అందుకే వీళ్ళు ఏంటంటే పర్టికులర్ గా ఆ లగ్నంలో గానీ ఆ రాశిలో గానీ జన్మించడం జరిగింది మాకు. ఇంకా ఈ శనికి ఉచ్చ స్థితిని ఎక్కడ ఇచ్చారు అంటే ఇంకొక బేస్ రాశి ఫోర్త్ హౌస్ లో ఇచ్చారు అని చెప్పారు. అంటే ఇక్కడ ఫోర్త్ హౌస్ లో శని కూర్చున్నాడు, మళ్ళీ అక్కడ పీడించబడతాడు ఖచ్చితంగా. అంటే ఇక్కడ మాతృపీడ అనేది వీళ్ళు అనుభవిస్తారు అని. మాతృ సంబంధమైన పీడని అనుభవిస్తుంటారు. రెండోది కర్మ సంబంధమైన పీడన కూడా అనిపిస్తారు. ఎందుకంటే శని ఇంకోటి నేత స్థితి దశమ భావంలో పడుతుంది కర్కాటకం వాళ్ళకి. వీళ్ళు నేమ్ అండ్ ఫేము ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళకి ఏంటంటే ఆత్మ బలంగా ఉంటుంది. అక్కడ నాకు బలమైన పేరు కావాలి, పేరు ప్రఖ్యాతలు కావాలని చెప్పి అంటారు. కానీ అక్కడే శని నీచపడుతుంటాడు మరి. అంటే ఎప్పుడైతే పేరు ప్రఖ్యాతలు కావాలని ఒక కర్కాటక రాశి వాళ్ళు కోరుకుంటారో అక్కడ వీళ్ళు మళ్ళీ పీడించబడుతుంటారు. మానసిక పీడ అనేది వీళ్ళకి జరిగి తీరుతుందని చెప్పేసి ఒక కాలచక్రం చెప్తుంది మనకు. ఎప్పుడైనా ఉచ్చ స్థితి, నీచ స్థితి యొక్క కాన్సెప్ట్ అది. వీళ్ళ ఆత్మ ఎక్కడ నేర్చబడుతుంది అంటే ఆత్మకారకుడైన సూర్యుడు ఫోర్త్ హౌస్ లో నేర్చబడుతున్నాడు. అంటే వీళ్ళు ఆత్మ అనేది మానసిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నేర్చబడుతుందని చెప్పి మనకు ఇంకో కాన్సెప్ట్ తెలుసు. వీళ్ళ లగ్నం ఎక్కడ నేర్చబడుతుంది అంటే పంచమ భావం. అంటే వీళ్ళ మనస్సు ఏదైతే ఉందో ఆ మనసు అనేది సంతానం దగ్గర కానీ ప్రేమ విషయాల్లో కానీ వీళ్ళు ఏంటంటే నేర్చబడిపోతుంటారు అని. తను తాను ఎక్కువ సఫర్ అనుభవించేది కుజుడు యొక్క రాశులు. చూడండి వీళ్ళకి కుజు రాశుల యొక్క మ్యాజిక్ ఎలా ఉంటుందంటే ఎక్కడైతే కుజుడు నీచబడుతున్నాడో కర్కాటక రాశిలో అక్కడే మళ్ళీ అదే దేహాలాటలో వీళ్ళ లగ్నం నీచబడుతుంది. రెండోది
ఈ కుజుడు ఎక్కడైతే నీచబడతా కర్కాటక రాశిలో కూర్చుంటాడో కాలపురుషకంలో ప్రకారం, అక్కడే వీళ్ళ సప్తమాధిపతి అయిన శని కూడా దశమ భావంలో నీచబడుతుంటాడు. పంచమ దశమాల్లో ఒకటేమో లగ్నం నీచబడితే పంచమంలో, ఇంకొక చోట అదే కుజుడు యొక్క స్థానంలో శని కూడా నీచబడుతున్నాడు. ఈ కుజుడు మళ్ళీ లగ్నంలో నీచబడతాం. అంటే ఈ కాన్సెప్ట్ మనం ఎలా తీసుకుంటాం? మనం ఒక కర్కాటక రాశికి మనం ఆలోచించాం అనుకోండి, రాశి గాని లగ్నం గాని, వీళ్ళు కర్మ దగ్గర నీచబడుతుంటారు, వ్యాపారాల విషయంలోనూ బాగా సఫర్ అనిపిస్తుంటారు, సంతానం విషయంలోనూ సఫర్ అనిపిస్తుంటారు. ఆ సంతానానికి సంబంధించి ఎక్కువ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు అక్కడ కూర్చున్నాడు కాబట్టి నీచబడతా మానసిక బలహీనంగా వీళ్ళు ఆ పీడను అనుభవించాలి. అందుకే వీళ్ళకి ఏంటంటే సంతాన సంబంధమైన పీడ ఖచ్చితంగా అనుభవించాలి వీళ్ళు. రెండోది సంసార సంబంధమైన పీడ ఖచ్చితంగా వీళ్ళకు ఉంటుంది. అలా ఉంటేనే వీళ్ళు ఏంటంటే కర్కాటక లగ్నం కానీ కర్కాటక రాశి జన్మగా జరిగిద్ది అనేసి మనకి ఒక విధాత యొక్క నిర్ణయం అనమాట. అంటే విధాత నిర్ణయం ఎందుకు ఉంటుంది? శివుడు ఎందుకు నిర్ణయిస్తున్నాడు ఈ కర్మల్ని అని? గురుడు ఎక్కడైతే ఉచ్చబడుతున్నాడో అదే గురుడు ఆ జీవి ఒక చోట నీచబడుతున్నాడు. లగ్నంలోనేమో గురుడు ఉచ్చస్థితి. ఒక జీవుడు తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే నిలబెట్టుకుంటాడో ఒక మనిషి కర్కాటక లగ్నం వాళ్ళు ఈశ్వరుని ఎక్కడైతే నమ్ముతాడు, ఎందుకంటే అక్కడ చంద్రుడు కూడా కూర్చుంటాడు కాబట్టి, చంద్రుడు రాసే కాబట్టి మనం చెప్పుకుంటే గజకేసరి అనుకుంటాం. కానీ ఈశ్వరుడు ఉపాసన ఎప్పుడైతే ఉంటుందో ఈ కర్కాటక రాశి కానీ లగ్నం వాళ్ళకి కానీ బాగుంటుందని చెప్తాం మనం. ఎందుకంటే అక్కడ గురుడు ఉచ్చస్థితిని పొందుతున్నాడు. అదే గురుడు సప్తమ భావంలో నీచ స్థితిని పొందుతున్నాడు. జీవుడు పీడించబడతాడు, ఇలా జీవం పీడించబడింది. ఎక్కడ పీడించబడుతుందంటే సప్తమ భావంలో. అంటే వీళ్ళు రిలేషన్స్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తుంటారో భార్య గాని భర్త గాని, వాళ్ళ జీవితంలో వీళ్ళ జీవం అనేది ఖచ్చితంగా పీడించబడుతుంది. మనం ఆలోచించుకున్నాం అనుకోండి ఒక జాతక చక్రాన్ని, మనకి పరాశర మహర్షి దృష్టుల గురించి చెప్పాడు. ఈ దృష్టులు చాలా అద్భుతంగా ఉంటాయి. గురుడు అనగానే 5, 9 దృష్టులు ఉంటాయని, సప్తమ దృష్టి అన్ని గ్రహాలకు కామను. కుజుడు అంటే 4, 8 దృష్టులని, శని అంటే 3, 10 దృష్టులు, ఇలా విశేష దృష్టులు కూడా ఇచ్చారు. ఇప్పుడు గురుడు అనగానే ఈశ్వరుడు అనుకుందాం మనం. గురుడు దృష్టి ఎక్కడన్నా సోకింది అనుకోండి, గురుడు ఆ భావాన్ని శుభ్రం చేస్తున్నాడు అని చెప్పి మనకు ఒక క్యాలిక్యులేషన్ ఇచ్చారు. శని పీడాకారకుడు, అశుభ గ్రహం. ఎప్పుడైతే ఒకళ్ళ జాతకంలో గురుణ్ణి శని 3వ దృష్టితో కానీ సప్తమ దృష్టితో కానీ ఇంకా అలాగే 10వ దృష్టితో కానీ చూశాడు అనుకోండి, ఈ జీవుడు పీడించబడుతున్నాడు అని ఖచ్చితంగా ఆ భావాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ జాతకంలో వాళ్ళు పీడించబడతారు. అంటే ఈశ్వరుడు మనకి వీళ్ళకి ఏంటంటే పీడించడానికి జన్మ ఎత్తాడు, ఖచ్చితంగా పీడనిస్తాడు, వీళ్ళ కర్మఫలాన్ని అనుభవించాలి. ఎందుకంటే కర్మఫలాన్ని ఇద్దరు ఇస్తారు మనకు జాతక చక్రంలో. ఒకటేమో గురుడిస్తాడు మన కర్మఫలాన్ని. ఆ కర్మలు ఏంటంటే మనం గత జన్మలో చేసిన శుభకర్మల ఫలాన్ని అనుభవించడానికి గురు దృష్టి పడిన భావాలు ఏంటంటే మనల్ని కాపాడుతా మనకు వాటి ద్వారా సంతోషాన్ని ఇస్తా ఉంటాయి. శని కర్మఫలాన్ని ఇస్తాడు. మనం గత జన్మలో చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాల వల్ల ఈ మనిషి పీడించబడాలని చెప్పేసి తన దృష్టిల ద్వారా ఏంటంటే కర్మఫలాన్ని ఇస్తాడు. అంటే పీడిస్తాడు అని. ఎప్పుడైనా సరే ఒక జాతకంలో శని దృష్టి గురువు మీద పడింది అంటే గనక ఖచ్చితంగా ఆ జీవుడు పీడించబడుతున్నాడు అని. ఒక జాతకంలో ఒక శని దృష్టి కుజుడి మీద పడింది అనుకోండి, కుజుడు అనగానే మనం దేహం అనుకుంటాం కదా, ఆ దేహం ఖచ్చితంగా పీడించబడుతుంది. దాంట్లో అసలు డౌటే లేదు. ఆ శరీరానికి ఎప్పుడు ఏదో ఒక రోగంతో దీర్ఘకాలిక రోగాలతో వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. శని దృష్టి పడింది కుజుడి మీద. ఒక శని శుక్రుని చూస్తున్నాడు అనుకోండి, శుక్రుడు అనగానే మాయ. ఈ మాయని ఎప్పుడైతే శని చూస్తుంటాడో వీళ్ళు ఏంటంటే వీళ్ళ కర్మ మొత్తం మాయ వైపు వెళ్తూ ఉంటుంది. శుక్రుడు అంటే డబ్బు అనుకుందాం, భోగాలు అనుకుందాం, సుఖ సంతోషాలు అనుకుందాం. వీళ్ళేంటి ఈ జీవితం మొత్తం మనకి ఆ మాయలో పడిపోతుంటారు. దేవుడు మర్చిపోతారు, ఇంకా డబ్బే శాశ్వతం అనుకుంటారు, మాయే శాశ్వతం అనుకుంటారు. అట్లాగా ఈ మాయ వైపు వెళ్ళకూడదు. ఇక్కడ శని శుక్రుడు చూసుకున్నాం అనుకోండి, కర్కాటక రాశికి శని ఉచ్చ స్థితిలో ఉండేది ఏంటంటే మనకి శుక్రుడు యొక్క రాశి తులానే. ఈ తుల అనేది మనం చూసుకుంటే కాలపురుష గుణంలో సప్తమ భావం, అక్కడ శని ఉచ్చ స్థితిలో కూర్చుంటాడు. ఎక్కడైనా శని ఉచ్చ స్థితిలో కూర్చున్నాడని చెప్పి చాలా మంది జ్యోతిష్యులు ఆనందపడుతుంటారు, కానీ అది ఏ భావం అయితే ఆ భావం పీడించబడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ శాపం ఉంది. ఒక రాముడి జాతకాన్ని మనం ఉదాహరణకు తీసుకున్నాం అనుకోండి, అతని జాతకంలో 4వ భావంలో శని ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు అనుకుంటే తల్లికి సంబంధించిన పీడన ఈయన ఖచ్చితంగా అనుభవిస్తాడు. దాంట్లో అసలు డౌటే లేదు. రాజ్య సంబంధమైన పీడన అందుకు 4th హౌస్ అంటే రాజ్య సింహాసనం, 4th హౌస్ అంటే మానసిక నిర్ణయాలు, వీటికి సంబంధించిన ఎక్కువ సఫర్ అతను అనుభవించాడని. గృహ సంబంధమైన విషయాలు, గృహ సుఖం లేకపోవటం, 4th హౌస్ అంటే గృహ సుఖం అంటాం మనం, అక్కడ శని కూర్చున్నాడు.
మనం ఏంటంటే ఉచ్చ స్థితి అనుకుంటాం. కానీ ఆ గృహ సుఖాన్ని అనుభవించలేరు వీళ్ళు. గృహ సుఖంలో మానసిక పీడ ఉంటుంది అని చెప్తాం. కాలపురుషుకుండలో అది మళ్ళీ సప్తమ భావం. శని ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు అనుకుంటాం కానీ సప్తమ భావం వల్ల మళ్ళీ పీడించబడుతున్నారు. వీళ్ళు ఏంటంటే ఇదే లోకం అనుకుంటారు. ఆ లోకంలో ఏంటంటే వాళ్ళకి దైవాధీనం, దైవ దృష్టి, దేవుడు బలం, ఉపాసన లేకపోతే గనక వీళ్ళు ఏంటంటే ఈ మాయ అనే ప్రపంచంలో నిరంతరం కొట్టుమిట్లాడుతూ ఉంటారు. ఒక మనిషి జాతకంలో అన్నిటికంటే దారుణమైన స్థితి ఏదైనా ఉందంటే గనక శని సూర్యుని చూడటం. సూర్యుడు అంటే ఏంటి? ఆత్మకారకుడు ఇక్కడ. ఒక మనిషి యొక్క ఆత్మ విపరీతంగా పీడించబడుతుంది అని శని దృష్టి పడుతుంది. ఈ సూర్యుడు చూడండి మనకి శుక్రస్థానంలో నీచ స్థితి పొందుతాడు కర్కాటక రాశి. అంటే వీళ్ళ ఆత్మ ఎప్పుడు పీడించబడుతుంది? ఎందుకంటే అక్కడ శని ఉచ్చ స్థితిలో కూడా ఉంటాడు మళ్ళీ. శని ఉచ్చ స్థితి ఎక్కడైతే ఉంటుందో కర్కాటక రాశి యొక్క సూర్యుడు ఆత్మ అక్కడ నీచ స్థితి ఉంటుంది. ఈ ఆత్మ వీళ్ళ ఆత్మ ఎలాంటి ఆత్మ అని చెప్పొచ్చు. వీళ్ళ ఆత్మ ఎక్కువ ఏం కోరుకుంటుంది? కుటుంబం కోరుకుంటుంది. కర్కాటక రాశి ద్వితీయ భావం మనకు సింహం. ఇది కుటుంబ స్థానం అనుకోండి. ఈ ఆత్మ కుటుంబ స్థానం ఎలా ఉంటుంది అంటే ఫోర్త్ హౌస్ లో మానసికంగా నీచబడుతుంది. ఆత్మ పీడించబడుతుంది. అంటే వీళ్ళ ఆత్మ ఎక్కడ కుటుంబం ఎక్కడ పీడిస్తుంది అంటే తల్లి వల్ల పీడించబడుతుంది అనుకుంటాం కర్కాటక రాశి. ఎక్కడ ఉచ్చ స్థితిలో ఉండి పీడించబడుతుంది అనుకుంటే మళ్ళీ ఆత్మ పీడించబడుతుంది. కర్మస్థానంలో పీడించబడుతుంది. ప్రతి మనిషి ఆత్మ భూమి మీద మనం జన్మెత్తుతున్నాం, సూర్యుడు రూపంలో వస్తున్నాం. ఆల్రెడీ కాలపురుషుకుండలో ఈ 2 గ్రహాలు ఉచ్చ నీచాలతో పీడించబడతాయి. శని ఖచ్చితంగా పీడిస్తుంటాడు ఆత్మ. శని అయితే వదిలిపెట్టాడు సూర్యుడిని. అంటే పీడకు గురి చేసే లక్షణం శనికి ఉంది. అందుకే ఆ భావాలు ఏ భావాలైనా సరే మనకి తులారాశి ఏ భావం అయినా అలాగే మేషరాశి ఏ భావం అయినా ప్రతి మనిషికి లగ్నాత ఆ భావాలు పీడించబడతాయి. అంటే వాళ్ళ ఆత్మ అక్కడ పీడించబడుతుంది ఆ భావాలకు సంబంధించిన కనెక్టివిటీలో. రాముడు తల్లి గురించి ఆలోచిస్తున్నంత సేపు పీడించబడతాడు. కర్మ గురించి, రాజ్యం గురించి ఆలోచిస్తున్నంత సేపు పీడించబడతాడు. అది రాముడి యొక్క కర్మ. అంటే అతని విధాత అతని విధిని అలా రాశాడు అని. విధాత అతని విధిని ఎందుకు అలా రాశాడు అంటే అతను గత జన్మలో చేసిన కర్మ ఒకటి ఉంది, పాపం ఒకటి ఉంది. అందుకే ఈ జన్మలో తల్లి వల్ల అతను పీడించబడాలి. అతను కర్కాటక రాశి అనుకుందాం. మనం గత జన్మను తీసుకున్నాం అనుకోండి. మనకి గత జన్మ, పూర్వజన్మ ఇదంతా జ్యోతిష శాస్త్రంలో చూస్తే గనక పంచమ భావం అనేది లగ్నాత్ పంచమ భావం లగ్నంగా మార్చుతారు. ఇప్పుడు రాముడు పంచమ భావాన్ని మనం లగ్నంగా మార్చాం అనుకోండి కర్కాటకాన్ని. మనకు వృశ్చిక లగ్నం అనేది అతని యొక్క పూర్వజన్మ లగ్నం అనుకుంటాం. ఈ జన్మలో ఎక్కడ కూర్చున్నాడు శని అంటే మనకు తులారాశిలో కూర్చున్నాడు. తులారాశిలో కూర్చున్నాడు కాబట్టి గత జన్మ మనం తీసుకున్నాం అనుకోండి. ఒక వృశ్చిక లగ్నం రాముడిది గత జన్మ లగ్నం అనుకుందాం. గత జన్మలో రాముడు ఏం చేశాడు? ఓ పరశురాముడిగా జన్మించాడు. ఎందుకంటే ఫోర్త్ లార్డ్ శని 12th హౌస్ అయ్యింది వృశ్చిక రాశి. అంటే ఈ జన్మలో తులారాశి. తులారాశిలో చూసుకున్నాం. పరశురాముడు ఏం చేశాడు? జమదగ్ని ఏదో చెప్పాడు తండ్రి. తండ్రి పాలించాలి. తన తల్లి రేణుకాదేవి శిరస్సును ఖండించాడు. అంటే ఫోర్త్ లార్డ్ అయిన శని ఈ జన్మలో రాముడికి తులలో కూర్చున్నాడు. మనకు తులలో మనకు అక్షర భేదాక్షరాలు స్వాతిలో చూసుకుంటే అదే 6 లెటర్తోనే స్టార్ట్ అవుతుంది. అంటే రేణుకా మాత ఈ జన్మలో కూడా తన ఫోర్త్ హౌస్ లో కూర్చుంది అని. గత జన్మ రేణుగా తల్లి కట్టించబడింది కాబట్టి ఈ జన్మలో తనని పీడిస్తుంది, పీడించబడుతుంది. తల్లి వల్ల ఇతను పీడించబడాలి అనేది ఏంటంటే కర్మఫలం, కర్మ సిద్ధాంతం అంటాం. ఎందుకంటే కర్మఫలం ఎలాంటిదంటే విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు ఎత్తినా కూడా అన్ని అవతారాలు గత జన్మలో తను ఏ కర్మ చేశాడో దుష్కర్మ ఆ కర్మ ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించాలి. సత్కర్మ ఏదైతే అనుభవించాడో గత జన్మలో ఆ జన్మ శుభ ఫలితాన్ని కూడా అనుభవించాలి. ఒక మనిషి జాతకంలో శుభకర్మలు చూడాలంటే గురుడు దృష్టిని చూడాలి. ఒక మనిషి యొక్క గత జన్మ పాపకర్మలను అనుభవించాలంటే లగ్నాత్ పంచమాన్ని మార్చి శని దృష్టిలు ఎక్కడెక్కడ పడుతున్నాయో ఆ కర్మలను ఖచ్చితంగా అనుభవించాల్సింది. ఎందుకంటే కర్మ ఫలాన్ని ఏ జ్యోతిష్యుడు తప్పిలేడు, ఏ దేవుడు కూడా తప్పిలేడు. ఎందుకంటే తప్పియాలంటే గనక ఉండదు, కర్మఫలాన్ని అనుభవించాల్సింది. ఎందుకంటే భూమి మీద పుట్టే జీవులకి కర్మఫలం తప్పదు మనకి, దాన్ని మనం అనుభవించాలి. అందుకే మనం ఏంటంటే డిఫరెంట్ రాసుల్లో పుడతాం, డిఫరెంట్ లగ్నాల్లో పుడతాం. అంటే ఒక కర్కాటకం అనగానే మనం ఏం చెక్ చేసుకుంటాం? ఎక్కడెక్కడ వీళ్ళు పీడించబడుతున్నారు అంటే ఫోర్త్ హౌస్ మాతృస్థానంగా పీడించబడతారు మానసికంగా. సప్తమ భావం మానసిక పీడ ఎక్కడి నుంచి వస్తుందంటే సప్తమ భావం నుంచి వస్తుంది. ఒక మనిషి మానసికంగా పీడించబడుతున్నాడు, కర్కాటకాన్ని లగ్నంగా తీసుకున్నా, శని ఉచ్చ స్థితి ఫోర్త్ హౌస్ లో కూర్చున్నాడు. శని పీడాకారకుడు డిఫాల్ట్ గా. అతను ఏ విధమైన పీడాకారకుడు అయ్యారు?
వీళ్ళ మనశ్శాంతి ఎందుకు పోతుంది? సప్తమాధిపతి భార్య లేదా భర్త వల్ల పోతుంది. ఎందుకంటే సప్తమాష్టమాధిపతి శని అయ్యాడు, పీడాకారకుడు అయ్యాడు. అతను 4లో ఉచ్చ స్థితిలో కూర్చొని తన మనసును విపరీతంగా పీడిస్తున్నాడు. రెండోది దశమాధిపతిలో కూడా దశమ భావం అనే మేషరాశిలో కూడా ఇదే శని కూర్చొని ఉంటాడు. దశమం అంటే మనం ఏంటి కీర్తి ప్రతిష్టలు అంటాం. ఈ సప్తమ భావం భార్య వల్ల కూడా వీళ్ళు ఏంటంటే అపకీర్తిని పొందే అవకాశం కూడా ఉంటుంది. లేదా భర్త వల్ల అపకీర్తి, ఆ అపకీర్తి వల్ల మళ్ళీ పీడించబడుతుంటారు. అంటే మనశ్శాంతిని పీడించేది ఈ కర్కాటక లగ్నానికి శని సప్తమాష్టమాధిపతి అవుతారు. అంటే ఆ రూపం ఎటొస్తుంది, వీళ్ళకి కర్మ ఏ రూపంలో వచ్చిందంటే భార్య రూపంలో వచ్చింది. రెండోది ఫోర్త్ అంటే తల్లి రూపంలో వస్తుంది. రెండోది వీళ్ళు తీసుకునే నిర్ణయాల రూపంలో వస్తుంది. డెసిషన్ మేకింగ్ వల్ల ఫోర్త్ హౌస్ డెసిషన్ మేకింగ్. ఆ డెసిషన్ మేకింగ్ లో ఏంటంటే ఆత్మ నేసబడుతుంది, శని ఉచ్చ స్థితిని పొందుతున్నాడు పీడాకారకుడు. వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏ మాత్రం రాంగ్ అయినా కూడా ఖచ్చితంగా పీడించబడతారు. వాళ్ళు రాంగ్ అవడానికి వీళ్ళని ఎక్కువ మోటివేట్ చేస్తుంది ఎవరంటే సప్తమాధిపతి ఫోర్త్ ఉచ్చ స్థితి అంటే భార్య మోటివేషన్. ఈ మోటివేషన్ వల్ల లేదా భర్త మోటివేషన్ వల్ల వీళ్ళు ఏంటంటే కర్మపరంగా పీడించబడతారు, మానసికంగా పీడించబడతారు. ఇది వీళ్ళ విధి. ఆ విధిని మనం తప్పిల్లాం. అంటే ఒక విధిని మనం ఎలా తెలుసుకోవచ్చు? ఇంకా వాళ్ళ భౌతిక జన్మలో ఒక మనిషికి గ్రహాలు ఎక్కడ స్థితి పొందిని ఏ దృష్టిలో పడుతుందో పెట్టుకుంటే డిఫాల్ట్ గా ఈ రాశి ఈ లగ్నంలో జన్మించడం వల్ల వీళ్ళని వేధించే విధి ఏంటి, ఏ సెక్టార్లు వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు. రెండోది ఇంకా వీళ్ళ వ్యక్తిత్వం ఎక్కడ నేసబడుతుంది అంటే సంతానం విషయంలో ఆలోచన, సంతోషం, ఇక్కడ వీళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. వీళ్ళు లైఫ్ లో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, అది చేద్దాం ఇది చేద్దాం అని ఎప్పుడైతే అనుకుంటే కనుక వ్యక్తిత్వం ఖచ్చితంగా నేసబడింది. ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ మనం చూసుకున్నాం అనుకోండి, ఒక పర్సన్ యొక్క అభిరుచులు చూసుకుంటాం, ఎంటర్టైన్మెంట్ చూసుకుంటాం. అక్కడ లగ్నాధిపతి నేసబడుతుంది చంద్రుడు. అంటే లగ్నం అనగానే మనిషి యొక్క వ్యక్తిత్వం అనుకుంటాం. ఆ వ్యక్తిత్వం నేర్చబడే అవకాశం ఉంది. ఎప్పుడు వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ ట్రిగర్ చేసిన పిల్లలతో బాగా అటాచ్ అయినా కూడా వీళ్ళు వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎక్కడ వీళ్ళ వ్యక్తిత్వం ఉచ్చబడుతుంది అనుకుంటే ఒక మనిషి యొక్క 11వ భావం సోషల్ సర్కిల్ అనుకుంటాం. అంటే కాలపురుషంలో కుటుంబ స్థానం అవుతుంది. రెండోది లోపగుణాన్ని కోల్పోయి వీళ్ళు సెకండ్ హౌస్ లో ప్రతి 10 మందికి వాళ్ళ జీవనోపాధి కోసం ఎప్పుడైతే వీళ్ళు కష్టపడుతుంటారో స్నేహితుల కోసం అని చెప్పి, అన్నల కోసం అని చెప్పి, వాళ్ళ సస్టైన్ కోసం, వాళ్ళ జీవనోపాధి. ఎందుకంటే సెకండ్ హౌస్ కాలపురుషంలో సస్టైన్ హౌస్ వృషభ రాశి. అక్కడ వీళ్ళ వ్యక్తిత్వం ఉచ్చ స్థితిని పొందుతుంది. అంటే ఈ సోషల్ సర్కిల్ కోసం ఎప్పుడైతే ఈ పర్సన్ తను నిర్ణయాలు తీసుకుంటాడో అక్కడ తనకి తన వ్యక్తిత్వానికి గుర్తింపు దొరికింది. ఎందుకంటే చంద్రుడు డిఫాల్ట్ ఉచ్చ స్థితి అది. అలాగా వీళ్ళు ఏంటంటే ఎక్కడ ఏ నిర్ణయాలు చేయకూడదు, చెయ్యాలి. ఒక కర్కాటక లగ్నం పుట్టాడు, వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళు నేర్చుకునే విషయంలో కానీ సెల్ఫ్ లెర్నింగ్ లో కానీ ఉపాసన చేసే విషయంలో కానీ అంటే పంచమ భావం. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని వీళ్ళ మనసును ఉన్నత స్థితిలో పెట్టుకోగలగాలి. కానీ వాటికి కనెక్ట్ అయ్యారా ఈ పర్సన్ లైఫ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. లేదు తను సోషల్ సర్కిల్ కోసం 10 మంది జీవనోపాధి కోసం మనం పుట్టాము, వాళ్ళ కర్మను చేయాలి అని చెప్పి అనుకున్నాడా వీళ్ళ వ్యక్తిత్వం, వీళ్ళ గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఎందుకంటే అది డిఫాల్ట్ ఉచ్చ స్థితిలో నేత స్థితిలో పరాశర మహర్షి ఎందుకు పెట్టాడు మనం ఆలోచించాలి. చరరాశి స్థిరరాశులు ఎందుకు ఇచ్చాడు ఆలోచించాలి. అగ్నితత్వం జలతత్వం ఎందుకు ఇచ్చాడు ఆలోచించాలి. ఇప్పుడు కర్కాటక లగ్నం చూసుకున్నాం అనుకోండి, ఒకటి లగ్నం దేహం అనుకున్నాం, అది జలరాశి. ఈ కర్కాటక లగ్నం వాళ్ళు వీళ్ళ వ్యక్తిత్వం కానీ వీళ్ళ దేహం కానీ ఎక్కడ కాపాడబడుతుందంటే వీళ్ళు నదీ ప్రాంతాల్లో కానీ చెరువుల ప్రాంతాల్లో కానీ వాళ్ళ నివాసం ఉంటుంది డిఫాల్ట్ గా. వాళ్ళు అక్కడికి వెళ్ళి నివసిస్తుంటారు. అక్కడ నివసిస్తున్న సేపు ఏంటంటే వీళ్ళ వ్యక్తిత్వాన్ని వీళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. వీళ్ళ వ్యక్తిత్వం కాపాడబడుతుంది, అక్కడ గౌరవ మర్యాదలు కూడా. ఎందుకంటే అక్కడ గురువు ఉచ్చ స్థితిలో ఉంటాడు. అక్కడ ఏంటంటే వీళ్ళు శత్రువులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది, వీళ్ళకి పోటీతత్వం కూడా ఉంటుంది. ఇది ఒక నదీ ప్రాంతాలు. ఎందుకంటే గురువు ఇక్కడ 6వ భావాధిపతి అవుతున్నాడు, అంటే మహాశత్రువు అవుతున్నాడు, లగ్నంలో ఉచ్చ స్థితి పొందుతున్నాడు. అంటే కర్కాటక లగ్నం వాళ్ళు ఎనిమిటి ఎవరితోన్నా పెట్టుకుంటే గనక వీళ్ళకు దొరికే శత్రువు ఎవరైనా సరే వీళ్ళకంటే అత్యంత బలవంతుడే దొరుకుతాడు. దాంట్లో అసలు సమస్య లేదు. ఎందుకంటే 6వ భావాధిపతి కర్కాటకంలోనే ఉచ్చ స్థితి కలిగిన నవమాధిపతి దొరుకుతాడని. అంటే వీళ్ళు శత్రువులను ఎప్పుడు ఎతకూడదు, శత్రుత్వం ఎవరితో పెట్టుకోకూడదు. పెట్టుకుంటే కనుక వీళ్ళని కొలాప్స్ చేస్తారండి.
ఎందుకు చెప్పంట ఆ శత్రువు మీద విజయం సాధించాలి మళ్ళీ అనుకుంటే కనుక వీళ్ళు నదీ ప్రాంతాల సముద్ర తీర ప్రాంతాల వైపు వెళ్లాల్సింది. అక్కడ ఒక యుద్ధమే చేయాలండి. ఎందుకంటే ఆరో భావం అంటే యుద్ధం అక్కడ. ఆ యుద్ధం చేయాలంటే అక్కడ కుజుడు నేసపడుతున్నాడు, తను నేసపడుతున్నాడు. ఎందుకంటే తన బుద్ధి ఆలోచన అక్కడ నేసపడుతుంది. బుద్ధి ఆలోచన ఎక్కడ నేసపడుతుందంటే తను శత్రుత్వం ఎక్కడైతే పెంచుకుంటాడో అప్పుడు నేసపడుతుంది. అంటే ఒక కర్కాట లగ్నం వాళ్ళు ఎలా జీవించాలి, లేదా కర్కాట రాశి వాళ్ళు ఎలాంటి జీవనం చేయాలి అనేది మనకేంటంటే జ్యోతిష్యం చెప్పింది మనకి స్పష్టంగా. నువ్వు ఈ సెక్టార్లో ఇలా ఉండు, లేకపోతే ఇలాంటి కష్టాలు పడతావు. నువ్వు నీ లైఫ్ లో ఇలాంటి జీవన అనుభవాలు వస్తాయి. కాబట్టి ఇలాంటి విషయాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకో, ఇక్కడ బాగుంటుంది అని. అంటే ఒక్కొక్క గ్రహం ఏంటంటే ఒక్కొక్క రకంగా వీళ్ళు మనకి ఉత్సాహ నిశాలుగా ఉంటుంది. కర్కాట లగ్నం ఉచ్చ స్థితిలో శుక్రుడు 9th హౌస్ లో కూర్చుంటాడు, 4th లార్డ్. శుక్రుడు అంటే ఇక్కడ మాయ. వీళ్ళు ఎప్పుడైతే మాయని ఛేదించి ఒక గురువు వెనక వెళ్తారో, గురువుని నమ్ముతారో, ధర్మాన్ని నమ్ముతారో, అప్పుడు వీళ్ళకి బాగుంటుంది అని. కానీ మాయలో పడి ధర్మాన్ని మర్చిపోయారు అనుకోండి, అక్కడ శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు కాబట్టి మళ్ళీ ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే శుక్రుడు ఇబ్బంది పెడతాడు అక్కడ అంటే మనకు బుధుడు ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే కర్కాట లగ్నం వాళ్ళది 3rd హౌస్ లార్డు బుద్ధి బుధుడు, వాళ్ళ పుట్టే స్త్రీ సంతానం అనుకున్నాం. అది ఎక్కడ ఉచ్చ స్థితి, 3వ భావంలో ఉచ్చ స్థితి ఉంటుంది. వాళ్ళ కమ్యూనికేషన్ లో కానీ, వాళ్ళు చేసే ప్రయత్నాల్లో కానీ నీతి నిజాయితీలు పెట్టుకుంటే కనుక వాళ్ళ జీవితం బాగుంటుంది. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, కన్వర్సేషన్లు కానీ నీతిని కోల్పోతే కనుక, అంటే ధర్మాన్ని కోల్పోతే, ధర్మాన్ని ఎక్కడ కోల్పోతున్నాడు కర్కాటక లగ్నం వాళ్ళు అంటే 9th హౌస్. 9th హౌస్ అనేది ఏంటంటే మనకి ధర్మస్థానం. అక్కడ బుధుడు నేర్చబడుతున్నాడు. అంటే ధర్మస్థానంలో బుద్ధి తెలివితేటలు ఒకసారి నేర్చబడతాం. దేవుడు కాబట్టి రాముడు, ఆయనకి మహాగురు విశ్వామిత్రుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది. అతను లగ్నంలో గురుడు ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు. కానీ అందరికి అలా కూర్చోరుగా. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ధర్మం దగ్గర ఏంటంటే వీళ్ళు తెలివితేటలు వాడుతుంటారు, నీచమైన తెలివితేటలు. ఎందుకంటే అక్కడ 3 రకాల ఉంటాయి మనకి. సర్పద్రేకాణం, ఆయుధ ద్రేకాణాలు అని చెప్పి క్రూర ద్రేకాణాల్లో బుధుడు నేసపడుతున్నాడు. అంటే ధర్మం దగ్గర వీళ్ళు ఏంటంటే కొంచెం నెగిటివ్ వైల్డ్ గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని. ఇది మనుషులకైతే, మానవ జీవనం. దేవుళ్ళు అంటే కొద్దిగా జ్ఞానం తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు. కానీ మానవుల విషయం అట్లా ఉంటుంది. అందుకే చాలా మంది కర్కాటక రాశి వాళ్ళు నేను చూస్తుంటా, వాళ్ళు చాలా విషయాలు సఫర్ అవుతా చివరికి వాళ్ళ బుద్ధి ఆలోచనల విషయాలు ఏంటంటే ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ధర్మాన్ని కూడా క్వశ్చన్ చేస్తుంటారు, దేవుణ్ణి క్వశ్చన్ చేస్తుంటారు. ఇదంతా ఏంటంటే ఈ కర్కాటకం వాళ్ళకి ఒక డిఫాల్ట్ లక్షణం వస్తుంది. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు మానవులు కదా. మానవులు ఏంటి, మాయ వైపు వెళ్తుంటారు. వీళ్ళ మాయ ఎక్కడ ఉంది అంటే శుక్రుడు మాయ, 4th లార్డ్. వీళ్ళు ఎలాంటి మాయలో పడుతున్నారు, ఎందుకంటే శని కూర్చున్నాడు అక్కడ ఉచ్చ స్థితిలో. నాకు ఇల్లు కావాలి, నాకు లగ్జరీ కావాలి, నాకు పెద్ద పెద్ద బంగ్లాలు కావాలి, పెద్ద పెద్ద వాహనాలు కావాలి. అర్థమైందా? అని నేను బాగా అనుభవించాలి. ఎందుకంటే 11th లార్డ్ కూడా లోభాధిపతి కూడా శుక్రుడు అవుతున్నాడు ఇక్కడ. 4th లార్డే లోభకారకుడు అయ్యాడు. వీళ్ళ లోభగుణం ఎంత బలంగా పెరుగుతుందంటే గృహాల విషయంలో కానీ, సుఖాల విషయంలో కానీ, సంతోషాల విషయంలో కానీ నేను చెప్పిందే జరగాలి అనే దృఢమైన నెగిటివ్ నిర్ణయం వెళ్తుంది. ఆ మాయలోనే పడతారు. అంటే దేవుడు లేడండి, వేస్ట్ అండి. డబ్బే శాశ్వతం అండి, గృహాలే శాశ్వతం. మనకు 4 ఇళ్ళు ఉండాలి, 5 ఇళ్ళు ఉండాలి, సుఖమే శాశ్వతం, లగ్జరీ కార్లు ఉండాలి, అదే శాశ్వతం. ఇట్లా ఈ మాయలో పడి కర్కాటక లగ్నం వాళ్ళు ఎప్పుడైతే ఈ మాయలో పడతారో వాళ్ళ జీవితం నాశనం. రాముడు తెలుగువాళ్ళాడు. ఈ గృహాలు, ఈ రాజ్యం, ఈ సుఖాలు ఈ మాకొద్దు అని చెప్పి తను ఏంటంటే ఒక ఈశ్వర ఉపాసనలో ఆ జ్ఞానాన్ని పొందిన రాముడు ఏంటంటే కష్టాలు పాలు తప్పించుకోగలిగాడు. కానీ పీడలు అయితే అనుభవించాల్సి వచ్చింది, మాతృపీడను అనుభవించాల్సి వచ్చింది. కానీ తన మాయ వైపు వెళ్ళ. స్వర్పనాకు వచ్చి అడిగినా కూడా మాయ వైపు వెళ్ళ, స్త్రీ మాయలోకి వెళ్ళ. ఎందుకు వెళ్ళలేదు? మాయ. కానీ నిజ జీవితంలో చూసుకుంటే గనక ఒక పురుషుడు జన్మించాడు, 4th శుక్రుని స్త్రీగా అనుకుందాం, మాయ అనుకుందాం. ఈ పురుషుడు ఖచ్చితంగా మాయలో పడతాడు, స్త్రీ మాయలో. ఎందుకంటే 4th హౌస్ సుఖం కావాలి, నాకు స్త్రీ సుఖం కావాలి అంటాడు. స్త్రీ పుడితే నాకు వాహనాల సుఖం కావాలంటుంది. ఈ మాయ ఉన్నంతసేపు వీళ్ళు దేవుడిని నమ్మరు. ఎందుకంటే ఇక్కడ ధర్మాన్ని వ్యతిరేకించే విధంగా వీళ్ళు తెలివితే అట్లా ఉంటుంది. నేర్చబడుతున్నాడు బుధుడు 9th హౌస్ లో, ధర్మస్థానంలో. ఎప్పుడైతే బుధుడు నేర్చబడతాడో వీళ్ళ కష్టాలు పిలిచేసినట్టే. ఇట్లాగా మనకు జ్యోతిషం ఒక స్పష్టమైన జ్ఞానాన్ని ఇస్తుంది, ఈశ్వరుడి జ్ఞానం. నువ్వు ఈ పడమాకు, ఈ మాయలోకి వెళ్ళావంటావు, నువ్వు ఈ కర్మ ఫలాన్ని అనుభవించాల్సింది, దీన్ని తప్పిలేదు. ఆల్రెడీ నువ్వు ఈ రాశిలో పుట్టావంటే ఒక కర్మ ఫలాన్ని బలంగా తెచ్చుకున్నావు అని. ఇట్లా మనకేంటంటే ద్వాదశ రాశిలో డిఫరెంట్ డిఫరెంట్ కర్మ ఫలాలను మనం తెచ్చుకుంటాం. మన రియల్ కర్మఫలం ఏది, మనం ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు ప్రయాణం చేయకూడదని చెప్పడానికి జ్యోతిష్యం. నువ్వు ఈ రెమెడీ చేసుకో, ఆ రెమెడీ చేసుకో అని ఉన్నది. జ్యోతిషానికి ఒక ఉపాసన అనేది ఉంటుంది.
ఉపాసన అంటే కర్కాటక లగ్నాన్ని మనం చూసుకున్నాం అనుకోండి, చంద్రుడు ఎక్కడైతే నేసపడ్డాడు, ఆ నేసపడ్డ స్థానం ఏంటి? పంచమ భావం. కుజుడు లగ్నంలో నేసపడుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే కర్కాటక లగ్నం శివుడి యొక్క ఉపాసన చేస్తుంటారో, శివుడికి అంకితం అయిపోతుంటారు, వీళ్ళ కష్టాలు సగం తగ్గిపోతాయి. అంటే ఈ మాయ వైపు ప్రయాణం చేయకూడదు. వీళ్ళకి మాయ అంటే ఇక్కడ శుక్రుడు మాయ. ఆ శుక్రుడు ఎలాంటి శుక్రుడు? ఇక్కడ ఫోర్త్ లార్డ్ మాయ కాబట్టి ఇక్కడ సుఖాలు, గృహాలు, అర్థమైందా? నాకు పెద్ద పెద్ద వాహనాలు కావాలి, ఈ మాయలో పడకూడదు. వీళ్ళు లోపగుణం కూడా వస్తుంది 11th హౌస్ లో. అంటే నాకు లాభాలు రావాలి, ఈజీ మనీ రావాలి, అర్థమైందా? వీళ్ళంటే కొంతమందికి నెగిటివ్ గ్రహాలు దృష్టి పడింది శుక్రుడి మీద. వీళ్ళంటే డ్రగ్ అడిక్ట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎడిక్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే 5th అనేది మనకి చూసుకుంటే కనుక థర్డ్ లార్డ్ ఏమో థర్డ్ లో ఉచ్చబొందుతాడు, 9th లో నేర్చబడతాడు, ధర్మాన్ని కోల్పోతున్నాడు బుధుడు. 5th లార్డ్ ఏమో లగ్నంలో నేర్చబడుతున్నాడు, సప్తంలో ఉచ్చ స్థితిని పొందిన. సప్తంలో ఉచ్చ స్థితి శరీరాశిలో కుజుడు పొందుతాడు అంటే ఖచ్చితంగా మ్యారిటల్ ఇష్యూ డిఫరెన్స్ ఉంటుంది. అదే 5th హాబీ లార్డ్, అతను లగ్నంలో నేర్చబడుతున్నాడు. లగ్నంలో లేచబడుతుంటే వీళ్ళు ఏంటంటే కొన్ని రకాల ఎడిక్షన్స్, దేహానికి సంబంధించిన ఎడిక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ ఎడిక్షన్స్ వల్ల కూడా వీళ్ళు మళ్ళీ పీడించబడుతుంటారు. అంటే ఏది మాయా, ఏది మాయే కాదు, మనం జ్ఞానానికి ఎటువైపు వెళ్ళాలి. ఇదే పంచమభావంలో కేతువు కూర్చున్నాడు, వీళ్ళకి రూట్ లార్డ్ ఉచ్చ స్థితిని పొంది ఉన్నాడు. వీళ్ళు ఎప్పుడైతే కేతువును పట్టుకుంటారో, జ్ఞానాన్ని పట్టుకుంటారో, జ్ఞానం వైపు ప్రయాణం చేస్తారో, ఈశ్వరుడు ఉపాసన వైపు వెళ్తుంటారు. అంటే ఈశ్వరుడు యొక్క ఒక పుత్రులు, ఈశ్వరుడికి 2 పుత్రులు ఉన్నారు కదా, ఒక కేతువుని ఈశ్వరుడుగా తీసుకుందాం మనం, ఒక కుజుడు కేతు ఇద్దరు మనకు ఆ రాశిలో కూర్చుంటారు. చంద్రుడు ఈశ్వరాభిషేకంలో తీసుకున్నాం, అక్కడ నేర్చబడుతున్నాడు. ఎప్పుడైతే అతను జ్ఞానాన్ని పొందలేదో, అర్థమైందా, మనకి వ్యామోహాన్ని, మానసికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు పంచమ భావంలో. అంటే మన ఆలోచనలు, అక్కడ చంద్రుడు నేర్చబడ్డాడు, మానసిక ఆలోచనలు నేర్చబడ్డాయి. మానసిక ఆలోచనలు నేర్చబడ్డప్పుడు మనం కేతువును పట్టుకోవాలి, అంటే గణపతిని పట్టుకోవాలి వీళ్ళు. అంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి అని. ఎప్పుడైతే జ్ఞానాన్ని పెంచుకుంటే వీళ్ళ దేహం అనేది ఇబ్బంది బారవుతుంది. ఎందుకంటే ఒక గ్రహాన్ని ఎందుకు ఉచ్చ స్థితిని ఇచ్చాడు, అక్కడ ఎందుకు నీచ స్థితిని ఇచ్చాడు? రాహుని 11లో ఉచ్చ స్థితి ఇచ్చాడు, కేతువుని పంచములో ఉచ్చ స్థితిని ఇచ్చాడు. అంటే ఈ స్థితిని మనం కనిపెట్టాలి. మనం ఏం చేస్తున్నాం, చాలా మంది జ్యోతిష్యులు అంటే ఈ భావాధిపతి అక్కడ ఉన్నాడండి, ఏమైద్ది, నాకు ఏమైనా పరిహారం చెప్తారా? ఆ భావాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఏమైద్ది, ఏదైనా పరిహారం చెప్తారా? ఏ పరిహారాలు పనిచేయవు. మీ కర్మ ఎటువైపు ఉంది, ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు అనేసి మనకేంటంటే ఈ ఆస్ట్రాలజీ చెప్తుంది, మనకి జ్యోతిష్యం చెప్తుంది, పురాణాలు చెప్తుంది. అంటే ఒక ఈశ్వరుడు చుట్టూ గణపతి ఎందుకు తిరిగాడు అంటే, జ్ఞానం చుట్టూ నువ్వు తిరుగు, నీ సమస్యలన్నీ పోతాయి. విఘ్నేశ్వరుడు అందుకే విఘ్నాలను సైతం తొలగించేది జ్ఞానం మాత్రమే. నువ్వు పరిగెత్తు సుబ్రహ్మణ్యం లాగా దేహ సుఖాల కోసం, ఎక్కడా విజయాన్ని పొందలేవు, అలిసిపోతావు అని చెప్పేసి మనకి ఏంటంటే ఈశ్వరుడు యొక్క స్టోరీ చెప్తుంది మనకి. అంటే ఈశ్వరుడు యొక్క 2 పుత్రులు ఎవరు? ఒకటి దేహ కోరికలు, భౌతిక అవసరాలు. ఇంకొక పుత్రుడు ఎవరంటే విజ్ఞానం తొలగించే పుత్రుడు జ్ఞాని, అర్థమైందా? శిరస్సు లేనివాడు శిరస్సును ఖండించబడేవాడు విఘ్నేశ్వరుడు అని. ఏ మనిషి అయినా సరే జ్ఞానం వైపే వెళ్ళి జ్ఞానం ఏంటో తెలుసుకొని ఏది రైట్ అని తెలుసుకోగలిగితే కనుక సమస్యలు మనకు అది అస్ట్రాలజీ చెప్తుంది, అది జ్యోతిష్యం మాత్రమే చెప్పింది. అది వేరే ఏ శాస్త్రాల్లో దొరకని రూట్స్ మొత్తం జ్యోతిష్యంలో ఉంటాయి. అంటే జ్యోతిష్యం, అందుకే జ్యోతిష్యము అంటాం. అంటే జ్యోతి అంటే వెలుగు అని. ఈ వెలుగు ఎవరిచ్చారు మనకి? వెలుగు అనే జ్ఞానాన్ని ఎవరిచ్చారు అంటే ఈశ్వరుడు ఇచ్చాడు. ఈశ్వరుడు యొక్క 2 పుత్రులు అంటే ఎలా తీసుకోవాలి మనం? ఒకటి దేహం తీసుకోవాలి, ఈశ్వరుడు ఆత్మకారకుడు అయితే. దేహం అంటే కుజుడు, లోపల ఉండే వెలుగు జ్ఞానం అనేది గణపతి. ఎందుకంటే దానికి తలకాయ ఉండదు, దేహానికి తలకాయ ఉంటుంది మనకి. మన కళ్ళు ఉంటాయి, అన్ని చూస్తాం, అన్ని రకాల వ్యామోహాలు, భౌతిక అవసరాలన్నీ మనకి సుబ్రహ్మణ్యుడు ఇస్తాడు. మన చేత అప్పులు చేపిస్తాడు, మన చేత గొడవలు పెట్టేస్తాడు, అవతలతో యుద్ధం చేపిస్తాడు. ఈ కష్టాలన్నీ లేకుండా చేసేది ఎవరంటే హెడ్లెస్ క్యాండిడేట్, అంటే జంతువు ఒక ఏనుగు తలను పెట్టుకున్న గణపతి అని. అంటే రూట్స్ కేతు అనమాట. అంటే జ్ఞానం ఏం చేస్తుంది, ఎలాంటి సమస్యలను తీసేస్తుంది. అలాగా ఈ ఈశ్వర తత్వాన్ని తీసుకునేది మళ్ళీ చంద్రుడు. అలాగా 4th హౌస్ కర్కాటక రాశి మనకి ఏం చెప్తుంది? పంచమాధిపతిగా సూర్యుడు కాలపరుషుకుండా ఏం చెప్తున్నాడు, వీళ్ళకి ద్వితీయాధిపతి సూర్యుడు ఏమవుతుంది? ఇప్పుడు మేష లగ్నం తీసుకున్నాం అనుకోండి, వీళ్ళ ఆత్మ ఎక్కడ నేసపడుతుంది? ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఆత్మ నేసపడుతుంది, పీడించబడుతుంది. అక్కడ శని ఉచ్చ స్థితిలో ఉన్నాడు, సూర్యుడు నేసపడుతున్నాడు, వీళ్ళ బుద్ధి నేసపడుతుంది. అందుకే ఎప్పుడైతే ఈ ఆత్మ ఎప్పుడైతే నేచత్వానికి పడుతుందో, మేష లగ్నం వాళ్ళు ప్రథమ సంతానంతో ఇబ్బందులు పడతారు, ఖచ్చితంగా పడతారు.
ఎందుకు ప్రథమ సంతానంతో ఒక మేష లగ్నం ఇబ్బంది పడుతుంది? పంచమాధిపతి సప్తంలో లేచబడుతున్నాడు, అక్కడ శని కూర్చున్నాడు పీడాకారం. ఒక వృషభ లగ్నానికి 4th లార్డ్‌గా సూర్యుడు ఆత్మ ఎక్కడ నేర్చబడుతుంది అంటే, తల్లి ఎందుకు సఫర్ అవుతుంది అంటే, అక్కడ శని కూర్చున్నాడు. ఒక మిథున లగ్నాన్ని తీసుకున్నాం అనుకోండి, తృతీయాధిపతి ఆత్మ ఎక్కడ నేర్చబడుతుంది, ఎక్కడ ఇబ్బంది పడుతుంది అంటే పంచమంలో ఇబ్బంది. ఎవరు ఇబ్బంది పడుతుంది అంటే కనిష్ట సోదర వరకు. నేను చాలా మంది చెప్తూ ఉంటా, చాలా క్లాసుల్లో కూడా చెప్పాను మా స్టూడెంట్స్ కూడా. ఇప్పుడు కర్కాటక లగ్నానికి బుధుడు 3వ అధిపతి. బుధుడు అంటే మన డిఫాల్ట్ మన తెలివితేటలు, అతను నేర్చబడుతున్న 9th లో ధర్మం కోల్పోతున్నాం. వీళ్ళు నోటుకొచ్చిన మాటలు మాట్లాడతాం. మన వాక్కు కారకుడు ఎవరు? బుధుడు మాట. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాం, నోరు ఉంది కదా అని కన్వర్సేషన్ బాగా చేస్తున్నాం. ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా పడితే అలా మాట్లాడతాం. ఎందుకంటే బుధుడు 3వ ఇంట్లో ఉచ్చస్థితిని ముందున్నాడు. నాకు బాగా ఉపన్యాసం చేయగలుగుతా, నేను బాగా మాట్లాడగలుగుతా అనుకుంటారు. మంచి లాంగ్వేజెస్ కూడా మాట్లాడతారు. ఎవరు? కర్కాటక రాశి వాళ్ళు, కర్కాటక లగ్నం వాళ్ళు. మంచి మాటగారి. ఆ మాటగారితనం బుధుడు తెలివితేటలు ఎప్పుడైతే నెగిటివ్ గా వాడతారో, బుధుడు ఎందుకు తెలివితేటలు నెగిటివ్ గా వాడతారంటే 9th హౌస్ లో బుధుడు నేర్చబడుతున్నాడు ధర్మం దగ్గర. ఈ కర్కాటక లగ్నం వాళ్ళు లేదా కర్కాటక రాశి మేబీ వాళ్ళు మాట తీరుని ఇష్టం వచ్చినట్టు వదిలేరు. బుధుడు అనగానే వాక్కారకుడే కాదు, బుధుడికి స్త్రీ సంతాన కారకుడు కూడా అవుతాడు. నేను ఖచ్చితంగా చెప్తాను, స్త్రీ సంతానం సమస్యలు పడలేదు. వాళ్ళ సంసార జీవితాలు పాడవటం, వాళ్ళ కష్టాలు పడటం, ఆ కష్టాలు చూసి వీళ్ళు పీడించబడాలి. ఎప్పుడైనా సరే శని బుధుడిని చూస్తున్నాడు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఒక పర్సన్ నోటికి అదుపు లేదు, ఎవరిని పడితే వాళ్ళ నిర్ణయాలు చేస్తున్నాడు, ఇష్టం వచ్చిన జడ్జిమెంట్లు చేస్తున్నాడు. వాళ్ళకి ఆడపిల్ల పడితే గనక ఆడపిల్ల చాలా రకాల కష్టాలు పడిద్ది. ఇది 200%. ఇది శివుడి యొక్క రూల్. అది ఒక తండ్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, వాక్కారకుడు బుధుడు. నోరు తెరిస్తే బూతులు తిడుతున్నాడు, నోరు తెరిస్తే అందరం తిడుతున్నాడు. మళ్ళీ వాక్కారకుడు బుధుడు ఏమైపోయాడు? నెగిటివ్ అయిపోయాడు. ఒక తల్లి ఇష్టం వచ్చినట్టు గయ్యమని అరుస్తుంది, ఎవరిని పడితే ఆడిని తిడుతుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఇష్టం వచ్చినట్టు జడ్జిమెంట్లు చేస్తుంది. మళ్ళీ బుధుడు వాక్కారకుడు అయిపోయాడు. ఈ బుధుడు చెడిపోయాడు అని. బుధుడు చెడిపోయాడు అంటే వీళ్ళ జీవితంలో ఆడపిల్ల పుట్టింది ఖచ్చితంగా, ఆడపిల్ల నానా రకాల కష్టాలు పడితే ఆ కష్టాలను చూసి వీళ్ళు మళ్ళీ బాధలు పడాలి. ఇది ఎప్పుడు జరిగిద్ది అంటే శని గోచారంలో బుధుడిని చూస్తున్నప్పుడల్లా అదా వాళ్ళ పుట్టిన కూతురు కష్టపడినప్పుడు వీళ్ళకి పీడను అనుభవించాలి అని. ఎందుకంటే వాక్కారకుడుగా బుధుడు ఖచ్చితంగా ఉంటుంది. ఒక వర్షం నేను బాగా అహంకారం చూపిస్తాను, నేను తోపు తురుగు, నేను అధికారం జలాయం చేస్తాను అని చెప్పేసి సూర్యుడు యొక్క లక్షణాలు, వాళ్ళ ఆత్మని చెడగొట్టుకుని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. అంటే తన కర్మ. వాళ్ళ జాతకంలో గాని గోచారంలో గాని శని సూర్యుని చూస్తున్నప్పుడల్లా వీళ్ళ ప్రథమ సంతానం, పుత్ర సంతానం ఖచ్చితంగా ఇబ్బంది పడింది, కష్టాలు బాలేదు. అందుకే అంటాం, వాక్కును అదుపులో పెట్టుకోండి, బుద్ధిని యాక్టివేట్ చేయండి. అంటే జ్ఞానాన్ని యాక్టివేట్ చేయాలి గురువుని. అంటే జీవుడు పీడించబడకూడదు. అంటే మనం చేసే పనులేంటి తెలుసా? కర్మ సిద్ధాంతంలో చాలా మంది కర్మలు తెలుస్తా ఉంటాయి. నా దగ్గర ఒక క్లయింట్స్ వచ్చారనుకోండి, చూసారనుకోండి, ఇలా మీ మదర్ ఇలాగా హార్ష్ గా మాట్లాడిద్దా ఏంటి అని అడుగుతా. ఒక వృషభ లగ్నం, 4th లో కుజుడు కూర్చున్నాడు, మదర్ హార్ష్నెస్ ఉంటుంది, వీళ్ళు కూడా హార్ష్ గా నిర్ణయాలు తీసుకుంటాడు. ఒక ఆడపిల్ల వచ్చింది నా దగ్గరికి, అమ్మగారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు కదండి, ఇష్టం వచ్చినట్టు బాగా రైజ్ అవుతూ ఉంటారు కదా, కోపం బాగా ప్రదర్శిస్తారు అంటే అవునండి అని. మీ జీవితం మొత్తం నాశనం అయిపోయి ఉంటుందండి ఈ పాటికి అని అడుగుతా. మీరు కష్టాలు పాలవుతారు అని చెప్తా. ఎందుకంటే మీ మదర్ మాట్లాడింది, ఆమె కర్మఫలం, ఆమె బాధలు పడాలి, దుఃఖాన్ని అనుభవించాలంటే మీ జీవితం నాశనం అవ్వాలి. ఇది ఇంటర్నల్ లింకింగ్ కర్మ సిద్ధాంతం. ఇది కూడా జ్యోతిష్యం చెప్పింది మనకి, మనం ఎలా బతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎలా చేయాలి. చాలా మంది అనుకుంటారు, చాలా మంది మేము ఇది చాలా గ్రేట్, మేము బాగా బూతులు మాట్లాడతాం, గట్టిగా అరిశాను నేను అని దబాయించాను గెలిచాను అనుకుంటాడు. గెలిచింది ఎలాగా? వాక్ రూపంలో గెలిచావు. నీ కర్మకాలి నీ కూతురు పుడితే నాశనమే. లేదు రేపొద్దు నీకు వచ్చే అలా కష్టం ఏంటంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. బుధుడు అతి సన్నని నాడీ వ్యవస్థ కారకుడు, పైగా లగ్నంలో దిక్బలుడు. నీ బ్రెయిన్ లో హెడేక్ వస్తుంది, సోల బాధను నువ్వు అనుభవించాలంట. అంటే మనం చేసే కర్మ ఎలాంటిది, మనం ఎలా మాట్లాడుతున్నాం. ఒక్కొక్కళ్ళు చూస్తాను నేను, గురుడు మీదకి శని దృష్టి పడింది, వాళ్ళు గురువుల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటారు. గురువు 3 స్థానాల్లో కూర్చోకూడదు. ఎక్కడెక్కడ కూర్చోకూడదు? గురుడు మేషరాశిలో కూర్చున్నాడు, అక్కడ శని డిఫాల్ట్ నేర్చుకుంటాడు. అదేనా? గురువు మకర కుంభాల్లో కూర్చున్నాడు, అక్కడ కూడా శని ప్రభావంలో గురుడు వెళ్ళిపోయాడు. గురుడు తులారాశిలోకి వచ్చాడు, మళ్ళీ అక్కడ శని ప్రభావంలో గురుడు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే గురుడు శని ప్రభావంలోకి వెళ్తున్నాడో వీళ్ళ జీవం పీడించబడుతుంది అని. వీళ్ళ జీవితంలో ఎప్పుడు ఏదో రకంగా పీడించబడుతూనే ఉంటారు. రెండోది, గురువు వీళ్ళకి ఏదైనా సలహా ఇద్దామంటే తీసుకోరు, వీళ్ళు తీసుకోలేరు కూడా గురువు దగ్గర.
గురువు దగ్గర జ్ఞానాన్ని కూడా సరిగ్గా పొందలేరు. ఎందుకు పొందలేరంటే వాళ్ళ జాతకంలో గురువు రాసుల్లో కూర్చున్నాడు. శని ఎక్కడైతే ఉచ్చ స్థితి, నీచ స్థితి, స్వస్థానాల్లో కూర్చున్నాడో అక్కడ గురుడు వెళ్ళి ప్లేస్ అయ్యాడు. వీళ్ళ జీవితం పీడించబడుతుంది. ఆ గురుడు కారకత్వాలు ఏంటి ఇక్కడ? గురువు ఏ కారకత్వాలు ఉండవు. ద్వితీయ, పంచమ, నవమ, ఏకాదశి భావ కారకత్వాలు. ఆ కారకత్వాలకు సంబంధించి సఫర్ అయితే అనుభవిస్తారు వీళ్ళు. మళ్ళీ గురువుని తీసుకోరు వీళ్ళు. గురువు యొక్క జ్ఞానాన్ని తీసుకోలేరు కూడా. ఎందుకంటే ఇలా జీవం పీడించబడాలి, సంతానం లేక పీడించబడాలి, ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవుతూ పీడించబడుతుంటాడు, ఖచ్చితంగా ధర్మం వైపు వెళ్తా ఉంటాడు, ధర్మం గురించి కూడా మళ్ళీ పీడించబడుతుంటాడు. ఆ ధర్మం కరెక్ట్, ఈ ధర్మం కరెక్ట్ అని చెప్పి ధర్మాలను కూడా అంచనా వేస్తుంటాడు. ఇట్లాగా ఒక మనిషి యొక్క జీవితం ఎందుకు పీడించబడుతుంది? గురుడి జ్ఞానకారకుడు. ఈ జ్ఞానం ఎందుకు పీడించబడుతుంది వీళ్ళకి అంటే శని దృష్టిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. మనం అనుకుంటాం శని చూడలేదు కదా అనుకుంటాం. కానీ పరాశర మహర్షి చెప్పాడు, ఇది ఫలానా ఉచ్చ రాశి శనికి, ఇది నీచ రాశి స్వస్థానం అని. అక్కడికి నీ గురుడు వెళ్ళిపోయాడు. మీ ఆత్మ వెళ్ళిపోయింది అక్కడికి, పీడించబడుతుంది. మీ దేహం వెళ్ళింది అక్కడికి, దేహం పీడించబడుతుంది. మీరు చూడండి కావాలంటే తులారాశిలో కానీ దేహం పీడించబడింది ఖచ్చితంగా. మకర కుంభాల్లో కుజుడు ఉచ్చ స్థితిలో కూర్చున్నా కూడా దేహం పీడించబడుతుంది. ఎందుకంటే ఆ దేహం అనే శాపంలోకి వెళ్ళారు. మనం ఏంటంటే ఉచ్చ స్థితి అనుకుంటాం, ఒక రేంజ్ లో పీడించబడుతుంది. అంటే ఏ గ్రహం ఎక్కడ పీడించబడుతుంది, ఎందుకు పీడించబడుతుంది అనేది మనకి తెలియాలంటే ఈశ్వరుడు జ్ఞానం చేయాల్సి. అంటే మనం ఎందుకు పడుతున్నాం ఈ జన్మలో, మళ్ళీ మళ్ళీ మన జన్మలు రాకూడదు. చాలా మంది దేవుడిని ఏమవుతారు, నాకు మా అబ్బాయి పెళ్లి కావాలండి, మీకు 10 కొబ్బరికాయలు కొడతాం. మేము మంచి ఇల్లు కట్టుకోవాలండి, 100 కొబ్బరికాయలు కొడతాం. తలనే ఆలోచన. దేవుడికి ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బ్లాక్ మెయిల్ చేస్తాను, దేవుడికి లంచం ఇస్తున్నారు. అసలు మనిషి ఇవన్నీ ఏంటంటే అజ్ఞానంతో కోరుకున్నాయి. ఎందుకంటే వాళ్ళ జాతకంలో శని శుక్రుని చూస్తున్నాడు అని, మాయలో ఉన్నాడు అని. ఎప్పుడైతే మనిషి మాయలో ఉంటాడు, అతను దేవుడి దగ్గరికి వెళ్తే ఏ కోరుకుంటాడు, అమ్మాయి పెళ్లి కావట్లేదండి, తొందరగా ఏ చేసుకోండి, 10 కొబ్బరికాయలు కొడతాం, తలనీళ్ళు ఇస్తావు, మా పిల్లలు పుట్టట్లేదండి, మీకు ఉట్టి కడతాం. అంటే ఎప్పుడైతే శని శుక్రుని చూస్తే ఆ మాయలోకి వెళ్ళిపోతుంటాడో, వీళ్ళు మాయకి సంబంధించిన కోరికలు కోరుతారు. యాక్చువల్గా దేవుడిని ఏం కోరుకోవాలి, నేను మళ్ళీ మానవ జన్మ ఎత్తానంటే నేను ఏదో పాపాలు ఇంకా ఉండే, ఈ జన్మలో నాకు కొద్ది జ్ఞానం సంపాదించుకున్న జ్యోతిషం వల్ల, నాకు ఇంకేమైనా కర్మలు బ్యాలెన్స్ ఉంటే ఆ ఈ జన్మలో ఇచ్చేయండి, రోగాలు ఉండే ఇచ్చేసేయండి, నాకు పెయిన్ నేను అనుభవిస్తా, మళ్ళీ నాకు నా కర్మ ఫలితాన్ని ఇంకో జన్మకు ట్రాన్స్ఫర్ చేయకుండా ఈ జన్మకు మాత్రం ఇవ్వాలని చెప్పి దేవుడు కాళ్ళు పట్టుకుని మొక్కాలి మనం. ఎప్పుడైతే దేవుడు కాళ్ళు పట్టుకుని కర్మలను అడుగుతామో మనకు కావాల్సిన కర్మలన్నీ ఇస్తాడు, కావాల్సిన రోగాలన్నీ ఇస్తాడు. అంటే మనం అన్ని అనుభవించాలి. మనం చూడండి, ఒక రమణ మహర్షిని కానీ, ఒక రామకృష్ణ పరమహంసను కానీ, వాళ్ళు, ఒక రామకృష్ణ పరమహంస క్యాన్సర్ తో బాగా పీడించబడుతున్నాడు. కాళికాదేవి ఉపాసన చేశాడు, కాళికాదేవి ప్రత్యక్షమైంది దానికి. అడిగితే ఇలా చిటికలో రోగం తగ్గించింది. ఆయన అడిగాడా, ఈ రోగం నా కర్మమ్మ, కర్మఫలాన్ని నేను అనుభవించాలి, నాకు జన్మ లేకుండా చేయి అంటాడు. ఒక రమణ మహర్షికి శరీరం కుళ్ళిపోతున్నా కూడా ఈశ్వరుని అడగలేడా? అరుణాచలుడిని సాక్షాత్ ఆవాహనం చేసుకున్న క్యాండిడేట్, 100 మంది సమస్యలు తీర్చగలడు, తన రోగాన్ని తగ్గించుకోలేడా అంటే తగ్గించుకోగలడు. కానీ తను ఇష్టపడడు, తను ఇంకా మిగిలిన కర్మలను మరి అడుగుతా కూర్చుంటాడు. ఆయన ఇంకా రోగాలు తెప్పించు, నేను చేసిన పాప కర్మల వల్ల అనుభవించాలి, నేను మళ్ళీ నాకు జన్మలో ఉండకూడదు. అంటే మనం మానవ జన్మ ఎత్తినప్పుడు ఎటువైపు మనం దేవుని మొక్కాలి, ఎందుకు మొక్కాలి, అది కూడా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెన్స్ కూడా ఇచ్చేది కూడా మన జ్యోతిశాస్త్రం. అంటే మనం ఏ దేవుడిని మొక్కాలి, ఏ ఉపాసన చేయాలని కూడా మన జాతక చక్రం ప్రకారం నిర్ణయించబడతాడు, పలానా దేవుడు పలానా శక్తి అని. ఆ శక్తిని పట్టుకొని వెళ్ళాం అనుకోండి, రక్షణ కవచం లాగా ఉంటుంది, మన కర్మలను తెచ్చిద్ది, మళ్ళీ మనకు రక్షణ కవచం లాగా ఉంటుంది. ఇది కానీ జనాలు మనకి ఏం అడుగుతుంటారు, ఏ పరిహారం చేయాలి చెప్పండి సార్, ఏ రెమెడీ చేయాలి చెప్పండి సార్ అంటే, అడిగేది కర్మను కరిగించుకుంటా అడగట్ల, కర్మను కరిగించే ప్రాసెస్ ఉండదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు మాయ వైపు ఉండారు. వీళ్ళ జాతకంలో శుక్రుడు శని అధీనంలో గెలిపాడు, వీళ్ళ జాతకంలో శుక్రుడు కుజుడు అధీనంలోకి వెళ్ళాడు. కుజుడు అధీనంలోకి వెళ్తే నాకేం కావాలి, నాకు పెద్ద పెద్ద ఇళ్ళు కావాలి, నాకు పెద్ద పెద్ద కార్లు కావాలి, నాకు దేహ సుఖం కావాలి, స్త్రీ సుఖం కావాలి, వీటి కోసం పాకులాడతారు. కుజు శుక్రులు కలయికి వెళ్తుంది, శుక్రుడిని పీడిస్తున్నాడు, మాయ వైపు కుజుడు వెళ్ళిపోయాడు, దేహం వెళ్ళిపోయింది. కంఫర్ట్స్ కోరుకుంటుంది దేహం, సుఖాలు కోరుకుంటుంది, రొమాన్స్ కోరుకుంటుంది. దీంట్లోనే అతను పతనం అయిపోవాలి. అది దాటి ఇటు జ్ఞానం వైపు రాడు. జ్యోతిష్యం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. అంటే ఒక ఈశ్వరుడు చుట్టూ గణపతి ఎలా ప్రదక్షిణలు చేస్తున్నాడు, ఆ విధమైన ప్రదక్షిణలు చేస్తే విఘ్నాలన్నీ పోతాయి.
లేదు, నెమలికి మనం సుబ్రహ్మణ్యంలా పరిగెత్తాము, అలిసిపోతాం మనం. తిరిగి 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 అలిసిపోతాం. చివరికి ఏమైనా ఆధిపత్యం వచ్చిందంటే ఏ ఆధిపత్యం రాదు. అందుకే జ్ఞానం చుట్టూ తిరగాలి అని. మీరు చూడండి, చాలా మంది ఈ మనకి చలికాలం, వానాకాలంలో వీటిలో పురుగులు వస్తామండి. ఈ పురుగు ఏం చేసిద్దంటే, ఎక్కడైతే అగ్ని కనబడుతుందో అగ్ని చుట్టూ తిరిగి అగ్నితో చనిపోద్ది, అగ్నిలోకి వెళ్ళి. ఈ పురుగు అనే జీవితం అనేది అత్యంత అల్పమైన జీవి. ఆ జీవి ఏం చేస్తుంది, ఆ నిప్పు దగ్గరికి వెళ్తే కాలు చచ్చిపోతుంది తెలుసు, కానీ అదేంటంటే నాకు ఈ దేహం వద్దు, నాకు మోక్షం కావాలని చెప్పేసి అగ్ని అనే జ్ఞానం చుట్టూ తిరిగి అది భస్మం అవుతుంది. జ్ఞానం అగ్నితో సమానం. అంటే ఓ పురుగులు దీపం చుట్టూ తిరిగి వెళ్ళి ఎందుకు చనిపోతుంది? ఎందుకంటే దానికి మోక్షం కావాలి. ఎందుకంటే ఆ జీవాన్ని వదిలేసి ఇంకో జన్మలోకి వెళ్ళాలి. అలాగా మనం జీవుల నుంచి మానవ జన్మ వచ్చింది, అద్భుతమైన జన్మ. ఈ జన్మలోనే మనం ఏంటంటే సాధన చేయగలుగుతాం, తపశక్తి ఉంటుంది మనకి, దేవుడి గురించి తెలుసుకోగలుగుతాం, జ్ఞానశక్తి ఉంటుంది. మనకేంటంటే మెరిడియన్స్ అన్ని యాక్టివేట్ ఉంటాయి, సప్త చక్రాలు ఉంటాయి దాంట్లో. సప్త చక్రాలను యాక్టివేట్ చేసుకుంటే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఇక్కడే చదవగలుగుతాం, ఇక్కడే మాట్లాడగలుగుతాం, ఇక్కడే జపం చేయగలుగుతాం. అంటే మానవ జన్మ రావటమే చాలా ఉత్కృష్ట జన్మ. ఈ జన్మ మళ్ళీ ఏంటంటే మన కర్మల వల్ల మాయ వైపు వెళ్ళకుండా మనం దేవుడి వైపు ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనకు మోక్షం వస్తుంది. దేవుడికైనా సరే మనం చెప్పుకునే దశావతారాలకు మోక్షాలు రావాలన్నా, ఈ దశావతారాల్లో వాళ్ళు ఎందుకు ఆయా పీడలను అనిపించాడన్న విష్ణుమూర్తి, మళ్ళీ ఈశ్వరుడు ఫైనల్ లార్డ్. ఎందుకంటే ఆత్మకారకుడు ఆయనే, విష్ణువులో ఉండే ఆత్మ ఆయనే, ఈశ్వరుడే. విష్ణువే అవతారాలు ఎత్తు ఉంటాడు, ఈశ్వరుడు ఎప్పుడు అవతారాలు ఎత్తాడు. విష్ణువుకి ఎందుకు అవతారాలు ఇచ్చాడంటే విష్ణువుకి దేహ కారకత్వం ఉంది కాబట్టి, ఈశ్వరుడు ఆత్మకారకుడుగా. ఆ అవతారాల్లో విష్ణువు చేసే మంచి పనులు, చెడ్డ పనులు, అతను మాయకి వెళ్తుంటాడు. భూమి మీద పుట్టిన దేవుడైనా మనిషి అయినా ఎవరైనా మాయ వైపు వెళ్లాల్సిందే, మాయ లాగుతా ఉంటుంది. ఎందుకంటే విష్ణు భార్య మాయ, లక్ష్మీదేవి. ఈ మాయ వైపు మనం వెళ్తున్నాం, ఈశ్వరుడు అంటే భయపడుతున్నాం, కర్మ అంటే భయపడుతున్నాం, కర్మను తప్పించుకోవాలనుకుంటున్నాం. ఇంకా జన్మలు ఉంటాయి, అంటే నికృష్ట జన్మలు కూడా ఉండొచ్చు మనకి. ఈ ఉత్కృష్ట జన్మ కంటే కూడా నికృష్ట జన్మలోకి వెళ్తాం. ఇప్పుడు మనిషి మనం మాయ వైపు వెళ్లకుండా మాయ అంటే తెలుసుకొని, మనం పలానా రాశి, పలానా లగ్నం పుట్టాం, పలానా గ్రహస్థితి ఉంది, ఈ మాయలు నాకు వస్తాయి, ఈ కర్మలు వస్తాయి, ఈ బాధలు వస్తాయి, వీటిని అనుభవిద్దాం, దేవుడిని పట్టుకుందాం డైలీ. ఇంకేమైనా కర్మలు ఉంటే, బ్యాలెన్స్ కర్మలు ఉంటే ఇవ్వండి, నేను అనుభవిస్తాను. ఈ విధంగా వెళ్ళాలి. అంటే మన మనసు ఏ విధంగా వెళ్ళాలి అన్నది ఇంపార్టెంట్. ఇది ఓవరాల్ జ్యోతిషం ఒకటి. అలాగే ప్రతి లగ్నానికి, ప్రతి భావానికి మీరు వాళ్ళు ఆ లగ్నంలో ఎందుకు జన్మించారు, ఆ రాశిలో ఎందుకు జన్మించారు అని చెప్పి మీరు ఆలోచించడం మొదలు పెట్టారు అనుకోండి, ఆల్మోస్ట్ మీరేంటంటే మాయని ఛేదించగలుగుతారు. మీరు బెస్ట్ ఆస్ట్రాలజర్ అనుకోండి, మీరు 10 మంది చెప్పినా చెప్పకపోయినా మీరు మీ జీవితాలు మార్చుకుంటారు ఫస్ట్. నేను ఈ మాయలో ఉంటాను, ఈ మాయలోంచి బయటికి రావాలి, నేను దీనికి రెమెడీ భయపడి తప్పించుకోకూడదు, రెమెడీ చేసి ఇంకేమైనా కావాలంటే వాటిని కూడా పిలుచుకోవాలి. నా దేవుడు ఎవరు, జ్యోతిష్యంలో నా దేవుడు ఎక్కడ కూర్చున్నాడు, నా ఏ బీజాక్షరాలతో ఉపాసన చేయాలి, చేస్తే నా కర్మలు కరుగు. ఉపాసన చేస్తే కర్మలు కరుగుతాయి, ఇంకా కర్మలు అడుగుతాం. కర్మఫలం అంటే ఇక్కడ 2 రకాలు ఉంటుంది. నువ్వు చెడు కర్మ వల్ల నీకు రోగాలు, కష్టాలు వస్తాయి, నువ్వు చేసిన మంచి కర్మ వల్ల సుఖాలు, భోగాలు వస్తాయి. 2 అనిపించేస్తాం ఈ జన్మలో అన్నట్టు. మీరు దేవుని గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు దేవుని గట్టిగా పట్టుకుంటారో అతని ఆరా శక్తి మీ చుట్టూ ఒక కవచంలాగా ఏర్పడుతుంది. మీ కర్మలు మీరు అడుగుతారు, కానీ మీ కర్మలు మిమ్మల్ని బాధించవు. అంతేగాని దేవుణ్ణి మనం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి దేవుడికి లంచాలు ఇస్తా, అర్థమైందా, నేను ఆ మొక్కానండి, ఈ మొక్కానండి, అది చేశానండి, ఇది చేశానండి, ఎన్ని ఏంటంటే అజ్ఞానంతో చేసే పనులు అయ్యి. నిజమైన జ్ఞానం ఉన్నవాళ్ళు దేవుణ్ణి ఇలాగా బ్లాక్మెయిల్ చేయడు, అర్థమైందా. అంటే పిచ్చి కోరికలు కోరడం అని. సరైన కోరిక ఏదైనా ఉందంటే కనుక కర్మని ఈ జన్మలో నిత్యమనే కోరిక. ఆ కర్మ నువ్వు అనుభవించాలనుకో, దేవుడు ఏం చేస్తాడు, నీకు ఆయుష్ ఇస్తాడు, నీకు రావాల్సిన శుభకర్మలు కూడా ఇచ్చేస్తాడు. మళ్ళీ ఇంకో జన్మకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలండి, నీ రోగాల రూపులు కూడా ఇచ్చేస్తాడు. కానీ మనం ఉపాసనలు ఉంటాం కదా, ఆ రోగాల రూపులతో మనం పీడించబడకుండా అతను మళ్ళీ మనకు కవచం లాగా ఉంటాడు. అంటే జ్యోతిష్యం మనకి ఎలాంటి జ్ఞానం ఇస్తుంది, ఎటువైపు ప్రయాణం చేయకూడదు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలి. వాళ్ళ జాతక చక్రంలో ప్రతి కర్మ తెలుసుకోవాలి. గర్జంలో నేను ఎన్ని పాపాలు చేశాను, ఏ ఏ కర్మలు చేశాను, ప్రస్తుతం నాకు ఎలాంటి బాధలు వచ్చే అవకాశం ఉంది తెలుసుకోవాలి, వాటిని ఫేస్ చేయడానికి ఇష్టపడాలి. అంతేగాని ఆత్మకు మోక్షం కలిగమని దేవుడు వెనకాల పడాలి. అంటే వినాయకుడు కదా,
అసలు బుర్రలేని వినాయకుడికే దేవుడు జ్ఞానం గురించి తెలిసి తిరిగాడంటే శివుడు చుట్టూతా. మనం బుర్రున్న సుబ్రహ్మణ్యంలో మనం తిరగం. మనం నెమలెక్కి పరిగెడతా ఉంటాం వాయువేగంతో. కానీ ఎక్కడికి వెళ్ళినా సమస్యను తీర్చేది మాత్రం గణపతి. జ్యోతిష్యం అంటే కేతు, కేతు అంటే గణపతి. ఒకటి ఆస్ట్రాలజీ బాగా రావాలా, మీరు గణపతిని తలుచుకోండి, ఈశ్వరుని తలుచుకోండి. అసలు జ్ఞానం ఏంటంటే మనకు తెలుసు. అసలు జ్ఞానం మన పరాశర మహర్షి ఆల్రెడీ చెప్పేశాడు ఉత్తనైత స్థితిలో. సరే మేడం, ఓకే, థ్యాంక్ యూ. క్లోజ్ చేసేయండి సార్, ఎందుకంటే బాగా డిస్టర్బెన్స్ ఉంది. పెద్దరాజు గారు, ఓకే ఓవర్ టు యు సార్, అయిపోయింది. ఓకే మీరు ఇంకా ద్వాదశ లగ్నాలకు మీరు క్లియర్ చేసేయచ్చు. ఓకే ఎందుకు పుట్టారు, ఏ మనిషి, ఎందుకు కర్మలు వస్తాయి. ఓకే సార్, షూర్ సార్. సో ఈ కాలపురుష కుండలో కర్కాటక రాశి అనేది 4వ రాశి. థ్యాంక్ యూ ఉమర్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో ఈ కాలపురుష కుండలో కర్కాటక రాశి అనేది 4వ రాశి. దీనికి అధిపతి చంద్రుడు అన్నమాట. ఒక్క నిమిషం. సార్ కొన్ని డిస్టర్బెన్స్ వస్తున్నాయని ఆపాను. సో కాలపురుష కుండల్లో 4వ రాశి, దీనికి అధిపతి చంద్రుడు. సో మనకి ఏంటంటే కొన్ని పుస్తకాల్లో ఏమని చెప్పారంటే లెంత్ అయిపోయింది, స్టాప్ చేసి మళ్ళా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకామృతి ఛానల్. సో నెక్స్ట్ వీడియోలో జ్ఞానేశ్వర్ సార్ ఈ యొక్క డిస్కషన్ ని కంప్లీట్ చేస్తారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకామృతి ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, శాకామృతి సబ్స్క్రైబ్ చేసుకోండి.